ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. చాలా మంచిది. మనం అందరం నిలబడి ఉన్న చోటే మన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు వ్రాయుచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. అంత్య దినముల్లో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశలు చెప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమాయను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదని మొదట మీరు తెలుసుకున్నారు. ఏలైనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ళలో నుండి నీళ్ళ వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతులు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. మీరందరూ నిలబడిన చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభు, మరొకసారి నీ గృహంలోనికి వచ్చి ఉన్నాం ప్రభు. నీ ప్రవక్త ద్వారా మీరు సెలవిచ్చిన రీతిగానే నీ గృహంలోనే ఆశీర్వాదములు, నీ గృహంలోనే శిక్షలు ఉండవని సెలవిచ్చావు. కానీ మేము ఈ సమయంలో ఇక్కడ సమకూర్చబడి ఉన్నది కేవలము ఆశీర్వాదాలు పొందుకోవడానికే. మా ఆత్మలను ప్రభువా మేము సరి చేసుకోవాలనుకుంటున్నాము. మా ప్రాణములలో, మా జీవములలో నీ యొక్క ఆత్మ అభిషేకమును పొందాలనుకుంటున్నాము. నేనైతే నిమిత్త మాత్రుడను ప్రభువా. నా మాటల వలన చివరికి నాకైనను లాభం లేదు నాయన. కానీ నీ మాటల వల్ల, నీ ప్రవక్త ద్వారా మీరు బయలుపరిచినటువంటి ప్రత్యక్షతల వల్ల నిజంగానే ప్రభువా ఎత్తబాటుకు సరిపడేటువంటి విశ్వాసం మేము పొందుకుంటాం నాయన. మేము అలాగే సిద్ధపడగలుగుతాం ప్రభు. మాలో ఉన్న సమస్తాన్ని దిద్దుబాటు చేసుకోగలుగుతాం నాయన. కనుక తండ్రి, ఈ కూటమంతట్లో మీరు తోడుగా ఉండండి. నీ యొక్క ఆత్మీయమైన ఉపస్థితి మా మధ్యలో ఉంచండి ప్రభు. కుడికే కానీ ఎడమగా తొలగిపోకుండా, మా ఆలోచనలు ఎటు పడితే అటు తొలగిపోకుండా ఈ యొక్క వర్తమానం పైన మాత్రం నిలబడులాగున సహాయం దయచేయమని మార్గదర్శకుడా మరొకసారి సమస్తాన్ని చేతికి అప్పగించుకోవచ్చు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చాలా సంతోషం. 4 కుటుంబాల నుంచి మీతో పాటు గడిపినటువంటి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీకు కూడా ప్రభు యొక్క నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇది చివరి కూటమి. నాకైతే ఏం బాధగా లేదు. ఎందుకంటే అయితే ఆవరి గట్టున కలుసుకుంటాం, లేదా మరలి కలుసుకుంటాం. తను కలుసుకోవడం తప్పదు. ఇక అంతేనా? ఖచ్చితంగా నమ్మకంలో ఉన్నాం కాబట్టి బాధలు అక్కర్లేదు. వాక్యానికంటే ముందు పాస్టర్ గారు చాలా మాటలు చెప్పారు. దానిలో ఏ ఒక్క మాట కూడా పాత్రని కాదు, దానికి అర్హత కూడా మనలో లేదు. ఆయన కృపచేత వాడబడుతున్న పాత్రలమే కానీ సమస్త ఘనత, మహిమ, ప్రభువుని ప్రభువుని యేసుక్రీస్తునికే చెందునుగాక. అంతేకాకుండా పాటలకు మరియు వాక్యానికి మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉండకూడదు. అది సంఘక్రమ ప్రకారంగా ప్రవక్త చెబుతున్నటువంటి విధానము. అయినా సరే చాలా సంతోషం. మీ అందరితో కూడా గడిపినటువంటి సమయాన్ని బట్టి నిజంగానే దాన్ని బట్టి నేను ప్రభువులో బాగా ఆనందిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కొద్దిపాటి సమయంలో కూడా మనం ప్రభువును ఆనందించుదాం. మీరందరూ వాక్యం కోసం ఆనందంగా ఉన్నారా? ఆసక్తిగా ఉన్నారా? చాలా సంతోషం. చదవబడే లేఖనం కూడా మనం ముందుకు సాగిపోదాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే, ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన
మీ మనస్సులను రేపుచున్నాను. ఎస్. అంత్య దినములలో అపహాసకులు అపహసించు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడల గురించి వాగ్దానం ఏమాయను. చాలు. అంత్య దినములలో కొంతమంది అపహాసకులు వస్తూ ఉంటారు. వారికి అపహాసకుల పేరు పెట్టడంలోనే దాని అర్థము వారు అపహసించేవారు కాబట్టి ప్రతిదాన్ని గేలి చేస్తారు, హేళన చేస్తారు, కారణాలు అడుగుతారు. వారు ఎవరిని వదిలిపెట్టరు. కానీ వారు దేవుని నమ్మినటువంటి భక్తి పరుల దగ్గరికి వచ్చి కూడా వారు ఏమంటారంటే, యేసు ప్రభు యొక్క రాకడను గురించి మీ పితరులు మొదలుకొని మాట్లాడుతూ వస్తున్నారు కదా, ఏమయ్యా ఆయన వాగ్దానము? అన్నమాట. జాగ్రత్తగా ఏమైనది ఆయన వాగ్దానం అని అడుగుతూ ఉంటారు. అక్కడ ఇంగ్లీష్లో చూస్తూ ఉంటే 4వ వచనంలో అంటాడు, అండ్ సేయింగ్ వేర్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ హిస్ కమింగ్. ఆయన యొక్క రాకడ యొక్క వాగ్దానం ఏమాయను అని ఉంటుంది. కానీ నా మాట జాగ్రత్తగా ఉండి, అక్కడ ఆ కమింగ్ అనే పదాన్ని చూసారా? తెలుగులో రాకడ, కింగ్ జేమ్స్ వర్షన్లో కమింగ్ అని కనబడుతూ ఉంటుంది. గ్రీక్ భాషలో మీరు కనుక ఒకవేళ దాన్ని సరైన అర్థాన్ని చూసేప్పుడు, అంటే అక్కడ ప్రస్తావించబడుతున్న పదాన్ని చూస్తుంటే కనుక పరౌష్య అనే పదం వాడతాడు. పరౌష్య అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశము ద ప్రామిస్ ఆఫ్ పరౌష్య. పరౌష్య వాగ్దానము. ఏంటండి మరి కమ్మింగ్ అని చెప్పొచ్చుగా, రాకడ అని చెప్పొచ్చుగా, పరౌష్య అని చెప్పాలా అంటే రాకడ అనేటువంటి పదానికి ఉన్న అర్థముకును పరౌష్య అనే పదానికి ఉన్న అర్థము అంత వ్యత్యాసమైంది కనుక పరౌష్యాన్ని వాడాల్సిందే. ఈ రెండిటికి వ్యత్యాసం ఉన్నది అన్నమాట. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాకడ, పోకడ అనే విషయాలు చాలా మాట్లాడుతూ ఉంటారు. కానీ పరౌష్య అనే పదానికి ఇంగ్లీష్లో చూస్తుంటే కనుక ఏ ప్రెజెన్స్ అనే అర్థము. ప్రెజెన్స్ అంటే మనతో పాటుగా, పక్కనే ఉండడము, బీయింగ్ ఎసైడ్ అంటే మనతో పాటుగానే ఉండడాన్ని అర్థంగా చూస్తూ ఉంటాం. కానీ గ్రీక్ భాషలో చూస్తున్నట్లయితే కనుక దానికి అన్ ఎంట్రన్స్ హ్యాస్ బీన్ టేకెన్ ప్లేస్ ఫర్ హూమ్ హీ హ్యాస్ ఆల్రెడీ బీన్ విత్ అస్. అంటే ఎవరి కోసమైతే మార్గము ఏర్పాటు చేయబడిందో ఇదిగో ఆయన మనతోనే ఉన్నాడు అని అర్థము. చక్కగా ఉంది కదా అర్థం అది. ఎందుకంటే భాషాంతరాలలో కొన్ని అర్థాలు పోగొట్టుకుంటారు ఆ భాషకున్న లిమిటేషన్స్ని బట్టి. ఇప్పుడు తెలుగులో మీరు చూస్తూ ఉంటే ఎవరినైనా సరే అందంగా ఉన్నామని చెప్పాలి. ఇంగ్లీష్లోకి వెళ్తే మాత్రము ఆడవాళ్ళని చూసి బ్యూటిఫుల్ అనాలి, మగవాళ్ళని చూసి హ్యాండ్సమ్ అనాలి. అంటే భాషలో లభ్యమయ్యే వొకాబులరీ పదాల సంఖ్య తక్కువ ఎక్కువగా ఉండడం బట్టి కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి. అట్లాగే పరౌష్య అంటే ఏంటంటే ఎవరి రాకడ కొరకైతే మార్గము తెరిచి ఉన్నామో ఇదిగో ఆయన వచ్చి మనతోనే ఉన్నాడు అని అర్థం అక్కడ. అది పరౌష్య అనే పదానికి అర్థం. కానీ ఈ మాట ఎందుకయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం మంచి హాట్ బర్నింగ్ టాపిక్ ఇది. ఇక్కడ ఏంటండి అంతేనా? మంచి బర్నింగ్ టాపిక్ ఇది. ఇక్కడ మేమున్న ప్రాంతంలో దీని గురించి పెద్దగా కూడా పట్టించుకోవట్లేదు. కానీ అక్కడ యుద్ధాలు వేరేగా ఉన్నాయి. అక్కడ మా యుద్ధాలు, మా ఆయుధాలు వేరుగా ఉన్నాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం దీని గురించే. సరే ఎటాగో వచ్చాక ఇక్కడ ఎంత దూరము, మేము కూడా ఒకసారి కత్తి దూసి వెళ్దామని ట్రై చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను ఎల్లప్పుడూ ఒక వాక్యం చాలా బలంగా నమ్ముతూ ఉంటాను. అది దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి ఆ వాక్యం నా మధ్యలో నుంచి అన్నడూ కూడా తొలగిపోలేదు. ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, అయితే పరాక్రమము గల శూరుడి వల్ల యెహోవా నా పక్షంలో ఉన్నాడు అంటాడు ఆయన. ఆమేన్. మన దగ్గర అత్యంత బలాఢ్యుడైన వాడు ఉండగా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనం వర్తమానంలోను గ్రంథంలోను సరిగ్గా నిలబడవలసిన నిలబడినప్పుడు ఎవరికి తలొగ్గాల్సిన అవసరం లేదు. ఆమేన్. కానీ సమస్య అంతా ఎక్కడొచ్చిందయ్యా అంటే ప్రస్తుతము ఇప్పుడున్న సమస్య లేదు, కొత్త కాదు. ఇసారు మునిపుండినదే ఇప్పుడున్నదే. ఈ రోజులో రాకడను గురించి, ద పరౌష్యను గురించి వివిధ రకాల బోధలు, వివిధ రకాల ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు మాట్లాడుతూ వస్తున్నారు. కానీ ఇది ఇప్పుడు నుంచి కాదు, యేసు ప్రభు వారు ఉన్న కాలంలో నుంచి కూడా ఇదే తంతు. సార్ యేసు ప్రభు వారు వచ్చి నేనే 2 యూదులకు రాజుని అంటుంటే మీరెందుకు అవుతారండి?
రాజు ఉన్నవాడు మీరున్న ప్రాంతం నుంచి రాడుగా. అసలు నజరేతులో నుంచి మంచిది రాదుగా. నేను వచ్చానయ్యా, లేదు మీరు నమ్మమండి, మేము నమ్మము. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, నేను మరొక విషయం చూపిస్తాను. ఈ రాకడ అనేటువంటిది ఎల్లవేళలా చాలా ఒక మిస్టీరియస్ థింగ్, అంటే ఒక మర్మయుక్తమైన విషయం. అది ఎంత మర్మయుక్తమైందంటే ఈ రాకడలో దేవుడు కావాలనే, నమ్మడ వినండి, వాలంటీర్లీ కావాలనే కొంతమందిని పడిపోవునట్లుగా, కొంతమంది నిలబడినట్లుగా చేస్తా ఉన్నాడు ఆయన. కావాలనే, ఎగ్జాక్ట్లీ కావాలనే. మీకు ఆధారాలు చూపిస్తాను. లూకా సువార్త లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రండిని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని శిశువును చూసి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడింది. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనిను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటిని గూర్చి దేవుని మహిమ పరుచుతూ స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. చక్కగా యేసు ప్రభు వారి యొక్క జననాన్ని గురించి మాట్లాడినారు. అక్కడ గొర్రెల కాపరుల యొక్క పాత్రయు, వారు మాట్లాడిన మాటలు, మరియ తన హృదయంలో దాచుకొని భద్రం చేసుకున్న విషయాలు చాలా చక్కగా చెప్పారు. ఆ తరువాత మందిరానికి తీసుకెళ్తున్నప్పుడు జరిగిన సంభాషణ వినండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకు పెట్టింది. మోషే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గొప్పల జతనైనను 2 పావులకు పిల్లలైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సుమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ తన మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మౌషుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమే జరిగించడకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించు ఇట్లనెను. చాలు. యూదుల ఆచార పద్ధతి ప్రకారంగా పుట్టిన ప్రతి పురుషునికి 8వ దినంలో సున్నతి చేస్తారు. అదే రీతిగా ఆ క్రమం చొప్పునే మరియ బాలుడుగా ఉన్నటువంటి యేసును తీసుకుని మందిరానికి వెళ్ళింది. అక్కడ ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడి పేరు సుమయోన్ అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుష్యుడు అక్కడ ఎల్లవేళలా ఇజ్రాయేలుల కొరకు బాగోగుల కొరకు చూస్తాడు. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు దేవుని పైన ఆనుకొని నివసిస్తున్నటువంటి భక్తిపరుడు అతడు. ఎప్పుడైతే మరియ అలాగున తన చేతిలో బాలుడైనటువంటి యేసును పట్టుకుని వస్తుండగా చూసినప్పుడు అతడు ఆత్మవశుడై వెంటనే మందిరానికి పరిగెత్తి జరుగుతున్న కార్యాన్ని చూసి ఆత్మలో నుంచి మాట్లాడినటువంటి ఒక మాట, ఒక ప్రవచనం చూడండి. ఏమంటాడు అక్కడ? నాదా కాదు, ఇప్పుడు నీ మాట చెప్పిన సమాధానంతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడేది. సుమియోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురువుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆమేన్. ఆయన ఎలా పెట్టబడ్డాడంటే కాంట్రవర్షియల్ టాపిక్. ఆయన అప్పుడు కాంట్రవర్షియలే, ఇప్పుడు కాంట్రవర్షియల్. అప్పుడు వివాదాలే, ఇప్పుడు వివాదాలే. ఆయన ఎక్కడుంటే అక్కడ వివాదం వచ్చేస్తుంది. ఆయన పక్షాన ఉండేవారు కొంతమంది, విరోధంగా ఉండేవారు కొంతమంది, మధ్యలో యుద్ధ పోరాటాలు జరగాల్సిందే. అప్పటి నుంచి ఇదే తంతు అని అంటాడు. అనేకుల హృదయ ఆలోచనలు బయటపడుట కొరకు, పరీక్షించబడుట కొరకు పరీక్ష లేకుండా ఎవరు నీతిమంతులో ఎవరు విజయవంతులు ఎలా తెలియపరచబడుద్ది?
మీరు విజయవంతులో కాదో తెలియపరచబడాలంటే పరీక్ష ఉండాలా, కావాలనే. అందుకే అంటాడు ఆయన, అందరూ ఆయనని తృణీకరించిన రాయిగా ఆయనని పక్కన పెట్టారు, కానీ అదే రాయి మూలకు తలరాయి ఆయను, అనేకుల కాళ్ళకు అడ్డురాయి ఆయను. అనేకులకు మూలరాయి, అనేకులకు అడ్డురాయి. యేసు ప్రభువారు మొదలొచ్చినప్పుడు కూడా ఇది ప్రవచనము అప్పుడు నెరవేర్పు జరిగింది. సంగమా, ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉందని. నేటికి కూడా ఏంటండి, అప్పుడు యేసు ప్రభు వస్తే వివాదం జరిగిందా? ఎందుకు జరగలేదు? శాస్త్రులు పరిచయాలు అంగీకరించలే, పామరులు అంగీకరించినారు. బాగా జ్ఞానం కలిగిన వారు అనుకున్నారు, కానీ ఎవరు గుర్తుపట్టలేకపోయినారు. నేటికి మెస్సే కోసం చూస్తా ఉన్నారు. ఆమేన్. కానీ ఆయన ఇదివరకు వచ్చి ఉన్నాడు. ఎసర్లో ఆమేన్. దేవుడు ఎక్కడుంటాడో దేవుడి పనుడు అక్కడే ఉంటాడు, అంతేనా? దేవుడు వివాదాస్పదమైన గుర్తయితే దేవుని పనుడు వివాదాస్పదమైన గుర్తే. ఆమేన్. అందుకే కదండి యేసుప్రభు శిష్యులు అంటారు, మరి ప్రభువా శాస్త్రులు ఇలాగ చెప్పుచున్నారు, ఏలియా ముందు రావాలి అంటే, అయ్యో పిచ్చివారన్నారా, ఇదివరకే వచ్చాడు. అవునా, మాకు తెలీదే. చాలా మంది అవునా యేసు వచ్చాడు మాకు తెలీదే, దేవుడు వచ్చాడని చాలా మందికి తెలీదు, దూత వచ్చాడని చాలా మందికి తెలీదు. ఎందుకంటే కావాలనే అనేకుల యొక్క హృదయ ఆలోచనలు బయటపడాలి. యోగ్యమైన వారు బయటపడాలంటే భిన్నములైనవి ఉండక మానవు అని పౌలు గారు చెప్తా ఉంటారు. నేడు ఉన్నటువంటి ఈ బోధలో, ఈ సిద్ధాంతంలో భిన్నమైనటువంటి బోధలు ఉన్నాయి. ఈ భిన్నములు ఎందుకంటే ఒక రోజున యోగ్యమైనది బయటకు వస్తుంది. యోగ్యమైనది బయటపడాలంటే భిన్నములైనవి ఉండక మానవు. కానీ ఇది ఎలా వేళల వివాదాస్పదమైన విషయమే. వివాదాలు పెట్టుకుంటారు దాని గురించి. అవునండి, ఒక ఆయన అంటాడు మెస్సయ్య వచ్చాడని. ఫిలిప్పు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అంటాడు, వచ్చాడా? మీరు కనుగొన్నది మెస్సయ్యనేనా? నిజంగానే మెస్సయ్యనా? నాకు నమ్మకంగా లేదండి. నువ్వు ఆ చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను అనగానే అప్పుడు బయలుపరచబడింది, వచ్చాడయ్యా. మా వివాదాస్పదమైన గుర్తుగా ఉన్న వాడిలో అడ్డుబండగా నుంచి అంగీకరించబడిన దిశగా ఫిలిప్పు మార్చబడ్డాడు. సమయం వచ్చే వరకు కూడా ఈ సిద్ధాంత విషయంలో కూడా అనేకులు తప్పు వైపుగా ఉండి సరైన దిశగా ఒక రోజున ఎన్నికలు ఉంటే రాక తప్పదు. ఆమేన్. కానీ ఈ పరౌష్య చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే ఈ భూమిని చేసింది దేవుడు ఆయన ఉండడానికి కాదు, మనం ఉండడానికి. ఆమేన్. మనం ఉన్న చోటికి రాజు దిగొస్తున్నాడంటే ఎంత ఆనందకరమైన విషయం అది. ఆయన రాకడ ఉంటుందంటేనే ఆ మాటే మనలో ఉద్వేగాలు రేపుతా ఉంటుంది, సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ ప్రజలు ఎంత గుడ్డివారంటే ప్రభువును కళ్ళెదురుగా పెట్టుకొని పిలాతు దగ్గర ఎంత అద్భుతమైనటువంటి మాటలు రాస్తాడు చూడండి. అక్కడ పిలాతు ఎదురుగా నిలబెట్టుకుని యేసు ప్రభుని సత్యం అంటే ఏంటి అంటున్నాడు. ఇప్పుడు సత్యమునే నిలువెల్ల సాక్షాత్తుగా ఎదురుగా నిలబెట్టుకొని సత్యం అంటే ఏంటని అడుగుతున్నావా? నేను మీ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఈ చర్చ్ పాస్టర్ ఎవరని నేను అడిగినట్టుంది. ఏంటంటే ఆయన్నే ఎదురుగా పెట్టుకొని ఎక్కడని నేను అడుగుతున్నా నేను అంటే పట్టుకోలేకపోతున్నారు. ఎదురుగా నిలబడిన రాకడ జరిగిన ప్రజలు పట్టుకోలేకపోతున్నారు. ఎందుకు పట్టుకోలేకపోతున్నారయ్యా అంటే వారేమన్నా తక్కువవారా? పట్టుకోగలిగిన వారేమన్నా ఘనమలా అంటే గొప్పవారా? కాదు. వివాదాస్పదమైనటువంటి గుర్తులో నీవు కృపచేత అంగీకరించబడే గుంపులో పెట్టబడ్డావు అంతే. ఇది కృపకార్యమే కానీ మన జ్ఞాన విషయంలో కాదు, మన వలన కలిగినటువంటిది ఎన్నటికీ కాదు అది. కానీ ఆయన వచ్చినప్పుడు కూడా శాస్త్రుల పరిశీలన అంగీకరించలేదు. ఆమేన్ కదా, శాస్త్రుల పరిశీలన అంగీకరించలే. ఈ రోజున కూడా చాలా మంది శాస్త్రుల పరిశీలన ఉన్నారా? వర్తమానం కాదు బ్రదర్, వర్తమానం అక్కడి దగ్గర రాలే. ఇంకా మనము శాస్త్రుల పరిశీలన వల్ల చాలా మంది ఉన్నారు. ఈ రోజున మన సంఘశాఖ సహోదరులను చూడండి బ్రదర్, రాకడ సమీపమాయను, రాకడ నిజంగా ప్రోగ్రెస్లో ఉన్నది అని చెప్తా ఉంటే మనల్ని పిచ్చి వాళ్ళగా చూస్తూ ఉంటారు. ఆమేన్. కొంతమంది రాకడను గుర్తెరిగారు కానీ నిలుపుకోలేకపోయారు. ఇస్కరియోతు యూదులాంటి వారు రాకడను గుర్తెరిగారు, రాజును గుర్తెరిగారు, రాజుకు ముందుండినటువంటి పనివాన్ని గుర్తెరిగారు కానీ నిలుపుకోలేకపోయారు. వీరు వర్తమానంలో చాలా మందికి సాదృశ్యం.
చాలా మంది కళ్ళ ఎదుటిగానే రాకడ ప్రదర్శించబడతా ఉంది. రాజుకు ముందున్న వర్తమానికి ప్రదర్శించబడతా ఉన్నాడు. ఆధారాలు, రుజువులు ప్రదర్శించబడతా ఉన్నాయి. అంగీకరించే మనస్సు లేదు. తప్పిపోతున్నారు అక్కడ. చాలా జాగ్రత్తగా గమనించండి. కానీ ఈ వివాదాస్పదమైన సూచనల్లో, నా మాట జాగ్రత్తగా వినండి, వివాదాస్పదమైన సూచనల్లో చాలామంది ఖండించబడుతున్నారు. ఇటు ఈ వర్గము ఖండించబడుద్ది, ఇటు ఈ వర్గం ఖండించబడుద్ది. ఇరుపక్షల రెండు వర్గాలు ఖండించబడుతూనే ఉన్నాయి. ఏది సత్యమో ఏది నిజమో లేఖనమే తనకు తను బయలుపరుచుకోవాలి. ఈ లేఖనానికి అనువాదకుడు దేవుడే కనుక ఆయన చెప్పిన మాటలు వింటేనే ఆయన ఏది బయలుపరుస్తున్నాడో మనం గ్రహించగలుగుతాము. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అసలు ఒక రాకడని తప్పిపోవడం అంటే ఎంత ప్రమాదకరమైన విషయమో తెలుసా? ఎంత భయంకరమైన విషయమో తెలుసా? మీకు అర్థమయ్యే సాధారణ భాషలో చెప్తాను. మేము ఈరోజు సాయంకాలం వెళ్ళిపోవాలి. అక్కడెక్కడో ట్రైన్ ఉంటుంది, 7 గంటలకి ట్రైన్ ఉంది. మేము 7ంటికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాము. ఒక ట్రైన్ మాకంటే ముందే 6ంటికి వచ్చి వెళ్ళిపోయింది. మా పరిస్థితి ఏంటి? అనేకుల క్రైస్తవుల పరిస్థితి అదే. రాకడను గుర్తెరగనటువంటి, రాకడను గ్రహించలేనటువంటి వారి క్రైస్తవ జీవిత ప్రయాణాలు అగమ్య గోచరాలు. ఎటు వెళ్తున్నాయో కూడా తెలీదు, నెక్స్ట్ తర్వాత ఏమి చేయాలో కూడా తెలీదు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కానీ రాకడను గురించి దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. నేను మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు తన ప్రవక్త కూడా ఎక్కడ మిమ్మల్ని నిలబెట్టాలని కోరుకున్నాడో అక్కడే నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు, తడబడకూడదు. ఏదైనా డౌట్గా ఉంటే మీ కాపరి గారిని అడగండి. ఇంకా ఏదైనా డౌట్గా అనిపిస్తే కనుక అలాగే దాచిపెట్టుకోండి. ఆయన తన దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని చెప్తారు, మాతో సంప్రదింపులు జరిపైనా మీతో చెప్తారు. కన్ఫ్యూజ్ కాకూడదు మీరు ఈ విషయంలో, ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మంచిది. మొదటిగా నేను మీకు కొటేషన్ చూపిస్తాను. ప్రారంభ దశ నుంచి మిమ్మల్ని ముందు తీసుకెళ్తాను. నేను చదువుతాను. కొటేషన్ 54-1114, రిడెంప్షన్ బై జడ్జిమెంట్, తీర్పు ద్వారా విమోచన అనే వర్తమానంలో 19వ పేరాలో దేవుని యొక్క ప్రవక్త ద్వారా దేవుడు అంటాడు, నౌ ఇప్పుడు, దెన్ దెర్ ఇస్ 3 కమింగ్స్ ఆఫ్ ద లార్డ్. ఏంటంటే ఎన్ని రాకడలు? 3 రాకడలు ఉన్నాయి. ఎన్ని రాకడలు? 3 రాకడలు. ఏంటండి? ఇక్కడ దీన్ని ఎవరో థ్యాంక్ యూ సో మచ్. 3 రాకడలు. 1, 2, 3. 3 కంటే ఎక్కువ రాకడలు ఉంచకూడదండి. ఎందుకంటే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడినమాట కరెక్టేనా? 3 రాకడలు అయి ఉండాలా. దానిలో మొదటిది, ద లార్డ్ జీసస్ కేమ్ ఫస్ట్ టు రిడీమ్ హిస్ బ్రైడ్. మొదటి రాకడ తన వధువును విమోచించడానికి రావాలి. అంతేనా? అంటే అది ఖచ్చితంగా శిలువ మరణమే. ఆమేన్. వధువుకి విమోచన ఎప్పుడు జరిగిందయ్యా? తర్వాత he comes second to receive his bride. ఏంటండి? రెండవది, ఈ విమోచించబడిన ఈ వధువును తీసుకెళ్ళడానికి కోసం రావాలి. అంటే ఇది ఎలాంటిదంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇక్కడ నుంచి మీరు కాకినాడకు ఫోన్ చేసి అక్కడ 1 ఎకరా స్థలంగా ఉన్నారు. మీరు ఫోన్లోనే ఆన్లైన్లోనే ట్రాన్సాక్షన్ చేశారు. ఇక్కడ నుంచే మీరు చేశారు, అది మీ పేరుకి అయింది, అంతా జరిగిపోయింది. కానీ మీరు వెళ్ళి దస్తావేజులు తెచ్చుకోవాలిగా. ఎస్ సార్ నో? మీరు దస్తావేజులు తెచ్చుకోవడానికి మళ్ళీ అక్కడ వెళ్ళాలి మీరు అక్కడికి. ఎస్ సార్ నో? అట్లాగే యేసు ప్రభు వారు వచ్చి మొదటిసారిగా మన కోసం క్రయధనముగా తన రక్తాన్ని కార్చారు. కానీ మనల్ని తీసుకెళ్ళబోవడం గల కారణం ఏంటో తెలుసా? 2. 1, నీవు సిద్ధంగా లేవు, పరలోకంలో స్థలములు సిద్ధపరచాలి. సార్, నీకు స్థలములు సిద్ధపరచాలి. 2, ఆ స్థలములకు తగినట్టుగా నీవు సిద్ధంగా లేవు. కాబట్టి ఈ సిద్ధపాటు కొరకే దేవుడు 2000 సంవత్సరాలు అన్య వధువు కోసం కేటాయించాడు. ఆయన ఈ 2000 సంవత్సరాలు ఒకసారి సంపూర్తి అయి అక్కడ పరలోకంలో స్థలములు సిద్ధపాటు పూర్తి అయిన తర్వాత, మీరు సిద్ధపరచబడిన తర్వాత, అప్పుడు విమోచించిన దాన్ని తీసుకెళ్ళడానికి 2వ రాకడగా వస్తాడు. ఆమేన్. మొదటిది
విమోచించడానికి కదా. రెండవది విమోచించిన దాన్ని తీసుకెళ్ళడానికి. తర్వాత చూడండి, he comes third with his bride. మూడో రాకడ ఎప్పుడంటే ఇది ఈసారి వధువుతో వచ్చేది, వధువుతో కలిసి వచ్చేది. వధువుతో ఎప్పుడు వస్తాడు అయ్యానా? వధువుతో చాలా చోట్ల వస్తాడు ఆయన. ఒకసారి పెళ్ళైనాక భార్య భర్తలు కలిసి తిరుగుతారండి. ఏంటంటే మీరు ఒకసారి చెప్తారు, తిరుపు సింహాసనం దగ్గర కలిసి తిరుగుతారు, అరమగీతం దగ్గర కలిసి యుద్ధం చేస్తారు, పెళ్లి విందులో కలిసే భోజనం చేస్తారు, కలిసే ఉంటారండి. కానీ కలిసి భూమి మీదకి దిగి వచ్చేది మాత్రము ఎప్పుడు? 1000 ఏళ్ల పరిపాలన కూడా కలిసే ఉంటారు వారు. ఎస్ ఆర్ నో? ఎస్, కలిసి అనేకమైన చోట్ల ఉంటారు. కానీ మూడవ రాకడ అనేది భూమి మీదకి కలిసి వచ్చేది కదా, కలిసి వచ్చేదే మూడవ రాకడ. మరొక విషయాన్ని గమనించండి, మరొక వర్తమానం కూడా మరొక విషయాన్ని చూపిస్తాను. ఐడెంటిఫైడ్ క్రైస్ట్ ఆఫ్ ఆల్ 64-0617 తెలుగులోనా? అన్ని కాలంలో గుర్తించబడిన క్రీస్తు. ఈ తర్జమాలో నాకు తెలిసి లేకపోయి ఉండొచ్చు తెలుగులో. 64-0617 దాంట్లో 46వ పేర చూడండి. నౌ వి ఫైండ్ he identified himself as the son of man. ఆయన 3 రాకడ ఎలాగో చేస్తాడో 3 పరిచర్యలు చేస్తూ ఉన్నాడు. ఒకటి సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్య, మనుష్య కుమారుడు పరిచర్య చేస్తాడు, దేవుని కుమారుడు పరిచర్య చేస్తాడు, దావీదు కుమారుడు పరిచర్య చేస్తాడు. 3 పరిచర్యలు. ఎన్ని పరిచర్యలు? ఒకటి మనుష్య కుమారుడు పరిచర్య, దేవుని కుమారుడు పరిచర్య, దావీదు కుమారుడు పరిచర్య. ఇప్పుడు ఎన్ని పరిచర్యలు అయిపోయాయి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సంపూర్తి చేయబడింది 2 మాత్రమే. 3వ దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకంటే దావీదు పరిచర్య ఇప్పుడు కాదు, 1000 ఏళ్ల పరిపాలనలో దావీదు యొక్క తాళపు చెవి కలిగిన వాడు సంపూర్ణంగా తన యొక్క ఆధీనం తీసుకుంటాడు ఆయన. ఆమేన్. గమనించండి, ఇప్పుడు ఇక్కడ ఈ 3 పరిచర్యల్ని మీరు అలా కాసేపు పక్కన పెట్టండి. ఈ 3 రాకడల గురించి మాట్లాడాలి. దీనిలో మొదటి రాకడ జరిగిందా? సంఘ శాఖ వారు సైతం మనతో పాటు ఏకీభవిస్తారు. ఏ డౌట్ లేదు దాంట్లో. మన వర్తమాన సంగతి అక్కర్లా, ప్రతి ఒక్కరు క్రైస్తవం అంతా అంగీకరిస్తారు. ఆమేన్. మరి రెండవ రాకడ జరిగిందా? రెండవ రాకడ జరిగిందా? ఆయన వచ్చే దేని కొరకు రెండవ రాకడ? తీసుకెళ్ళడానికి. మీరు అయ్యిందన్నారు అనుకోండి, ఇక్కడే ఉన్నారండి అనేవారు కొంతమంది. ఇంకెళ్ళలేదేంటండి మీరు? ఆయన తన వర్తమానంలో చెప్పాడుగా రెండో రాకడ వస్తే మీరు వెళ్ళిపోతారని. మరొక మాట అంటే చైర్ కూర్చోబెట్టి చైర్లో చెప్తారు, ఇదిగో ఇక్కడ గొర్రె పిల్లకి రక్తం ఉన్నది, యేసుక్రీస్తు వారు రెండో రాకడ రాగానే రక్తం ఉండదు కనుక ఇప్పుడు ఆయన వచ్చాడంటే రక్తం లేనట్లు. అంటే ఇప్పుడు మీకు రక్తం ఉందా లేదా? అంటే జరిగిందంటే ఓ బాధ, జరగలేదంటే ఓ బాధ. బాధ అనుభవించక తప్పేటట్టుగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా అంటే వివాదాస్పదమైన సూచన ఆయన పెట్టాడు అలాగున. కొందరే గ్రహించాలని, తన ప్రియులు మాత్రమే పట్టుకోవాలని. ఎవరు పడతాడు దాన్ని గ్రహించడానికి ప్రభు ఇష్టపడాడు. సమాచారాన్ని అందుబాటులో అందరికీ సమానంగా ఇస్తాడు, కానీ పట్టుకునే గ్రహింపు శక్తి ఎన్నిక చేయబడ్డ వాళ్ళకే. మరి ఆయన అన్యాయస్తుడి వాళ్ళకే కొంతమంది కొన్ని విషయాలు దాచి, కొంతమంది కొన్ని విషయాలు చూపించి అలా ఉండదు. అందరి ఎదుట ప్రదర్శన ఒకటే, గ్రహింపు శక్తిలో వ్యత్యాసాలు. ప్రైజ్ ది లార్డ్. ఆ గ్రహింపు శక్తిని పొందుకోగలిగినటువంటి కృప మనం పొందుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక విషయాన్ని చెప్తాను మీకు. ప్రవక్త తన వర్తమానంలో చాలా చోట్ల ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గాడ్ ఆల్వేస్ హ్యాస్ ఎ ప్యాటర్న్. దేవుడు ఎల్లవేళ ఒక పద్ధతిని కొనసాగిస్తూ ఉంటాడు ఆయన, ఒకే పద్ధతిని. ఆమేన్. ఏ పద్ధతి అయితే ఇదివరకు వాడాడో ఇప్పుడు అదే వాడతాడు ఆయన. ఆమేన్. ఏ పద్ధతి ఇదివరకు కొనసాగించబడిందో ఇప్పుడు అదే. ఎందుకంటే హెబ్రీ 13:8 నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. మనకి ఎలాంటి విమోచన ప్రక్రియ ఉన్నదో భూమికి ఎలాంటి విమోచన ప్రక్రియ. మనం నీరు చేత, రక్తము చేత, ఆత్మ చేత కడగబడాలి. ఈ భూమి కూడా
నోవాహు దినములో నీటి చేత, యేసుక్రీస్తు వారి రక్తము చేత, తర్వాత దినములో జరగబోతున్న అగ్ని చేత జరగబడుతోంది. సమానమైనటువంటి ప్రక్రియ. దేవుడి యొక్క నిర్ణయాలు అలాగే ఒక ప్యాటర్న్ ఉంటుంది ఆయనకి, ఒక పద్ధతి ఉంటుంది ఆయనకి. దాన్ని ఎవరి కోసం దాటడైనా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సంఘకాల పుస్తకం ఉందా? ఇటీవల ఉంది. థ్యాంక్ యూ. దాంట్లో పద్మోస్ విజన్ అనేటువంటి వర్తమానంలో మీకు ఎలా చెప్పాలి, దీనిలో పేరాలు ఉండవు పుస్తకాల్లో. చాలా మంచిది. పేజ్ నెంబరు 72వ పేరా. ఎందుకంటే చాలామంది రెండవ రాకడ జరిగిందా అంటే వారు ఈ విషయాన్ని గమనించలేకపోతా ఉన్నారు. కానీ దేవుడు తన ప్రవక్త ద్వారా ఒక మాటను చాలా బలంగా ప్రకటింపజేశాడు. ఆయన అంటాడు దాంట్లో 72వ పేరాలో, మత్తయి 17:1-13లో ఉన్న దానిని మత్తయి 16:28లో ఉపోద్ఘాతం వలె ఉన్నది. తర్వాత ఇంకొంచెం ముందుకు వస్తే, ఆయన రెండవ రాకడ యొక్క క్రమమును చూచిరి. ఏంటది? దే హ్యావ్ సీన్ ది ఆర్డర్ ఆఫ్ ద సెకండ్ కమింగ్. ఆ పదాన్ని గమనించండి. పదం ఊరికే వాళ్ళలేదు ఆయన. రెండవ రాకడ యొక్క క్రమము అనగానే మీకు అర్థం కావాలి తెలుసా? అవి ఒక దాని వెనక జరిగేటువంటి కొన్ని ఈవెంట్స్, కొన్ని సంగతులను అర్థము. రెండవ రాకడ ఇలా చిటికేస్తే జరిగేది కాదు. ఎందుకంటే మొదటి రాకడ అలా జరగలేదు కాబట్టి. రెండవ రాకడ, మొదటి రాకడలో యేసు ప్రభు దిగొచ్చి రక్తం ఇచ్చి అంటే వెళ్ళిపోలే. ఏంటండి? ఎంతకాలం ఉన్నాడు ఆయన? వచ్చాడు, ఆయన ఎదిగాడు, నియమింపబడిన కాలం వచ్చే వరకు నిలిచి ఉన్నాడు. మధ్యలో అవకాశం ఉన్నప్పుడల్లా దేవాలయంలో ధర్మశాస్త్రోపదేశకుల యొక్క తోలు తీశాడు. ఆమేన్. ఆ తదుపరి ఆయన యోర్దాను దగ్గర బాప్తిస్మం తీసుకొని పరిచర్య చేశాడు. ఆ తర్వాత తన రక్తాన్ని ప్రోక్షించి పాత నిబంధన పరిశుద్ధుల్ని పోతూ ఒంటరిగా పోలే పట్టుకొని వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. అది మొదటి రాకడ. మరి రెండవ రాకడ కూడా అలాగే జరుగుద్దా అంటే, నేను ఒక పాస్టర్ గారి మాట అనంగా విన్నా. ఈనాడు ఈ ఎంటర్మెస్లో చాలా మంది ప్రవక్త చెప్పిన మాటను పట్టుకొచ్చి మొదటి రాకడ ఎలాగో జరిగిందో రెండో రాకడ అలాగే జరుగుతుందని లేనిది పుట్టిస్తున్నారు అన్నారు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కాదు, నీకు రెండవ రాకడ అంటే నీకు అర్థం కాల. అక్కడ మనుష్య కుమారుడు యొక్క రాకడ ఒక మెరుపు ఎలాగున తూర్పున పుట్టి పడమన అస్తమిస్తుందో అలాగే జరుగుతుందన్న మాటను సరిగ్గా గుర్తుపట్టలేదు వాళ్ళు. ఆ మాట వినగానే చూసారా ఎంత వేగవంతంగా జరగాలి రాకడ. కానీ ఆ మాట దేనికి సాదృశ్యం అంటే, రెండవ రాకడ అనేటువంటి ఆ క్రమము, ఆ ప్రక్రియలో కొన్ని పరిస్థితుల తర్వాత చిట్ట చివరి భాగములో జరిగేటువంటి దేవుని యొక్క రాకడ క్షణమాత్రంలో జరుగుద్ది. ఇప్పుడు మన శరీర మార్పును జ్ఞాపకం చేసుకోండి. మీకు ఉదాహరణగా మన శరీరము అక్షయమైన దేహాన్ని ధరించాలా, అవునా? ఈ దేహము క్షయమైనటువంటిది, అక్షయమైన దేహాన్ని ధరించాలా. ఎలా ధరిస్తుంది? పౌలు గారు అంటారు రెప్పపాట్లో ధరిస్తుంది అన్నాడు ఆయన. నా మాట జాగ్రత్త అండి, ఈ అనాలజీ మీకు అర్థం కావాలి. రెప్పపాట్లో ధరిస్తుందంటే ఒకసారి రెప్పేయండి అందరూ. మారలేదే. రెప్పేస్తే మారుద్ది అన్నాడుగా. కాదు, ఎప్పుడు మారుద్ది? అది మారడానికి కావలసినటువంటి నీకు నీటి బాప్తిసము, ఆత్మ బాప్తిసము జరిగి నువ్వు నిజముగా ఆ అగ్ని బాప్తిస్మాన్ని పొందుకోవడానికి అర్హత కలిగి నిలబడి ఉన్న క్షణములో అప్పుడు రెప్పపాట్లో జరుగుద్ది. రెండవ రాకడ కూడా మెరుపు వల్ల ఎప్పుడు వస్తుందంటే, దానికి ముందు చోటు చేసుకోవాల్సినటువంటి ఆ ఈవెంట్స్, ఆ పనులు, ఆ ఘటనలు జరిగి లాస్ట్లో మెరుపు వల్ల వస్తాడు ఆయన. అంతేగాని మెరుపు వలె వస్తాడన్న మాట చెప్పేసరికి ఎవరు చెప్పారండి రెండో రాకడ ప్రక్రియలాగా జరుగుద్దని? బైబిల్ చెప్పిందండి, నా ప్రవక్త చెప్పాడండి, నా దేవుడు చెప్పాడండి. ఖచ్చితంగా అని అంటాడు. రెండవ రాకడ యొక్క ప్రక్రియను చూస్తున్నారు వాళ్ళు. అదొక ప్రాసెస్. అది బైబిల్లో ఏది సునాయాసంగా అలా చిటికేస్తే ఇవ్వడు దేవుడు. ఇట్ టేక్స్ టైం. కాలం పడుతుంది. నెమ్మది క్రమక్రమంగా మలచబడుతూ ఉండాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు రెండవ రాకడ ఎలా జరుగుద్ది? ఇంతకు ముందున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే ప్యాటర్న్లో జరగాలి. కరెక్టేనా? ఇంతకు ముందున్న ప్యాటర్న్ ఏది ఉందో అదే ప్యాటర్న్లో జరగాలి. నా మాట జాగ్రత్తగా వినండి, మీరు వినట్టుగా ఉండదు ఇది.
రెండవ రాకడ 3 భాగాలుగా జరుగుద్ది. 3 సిరీస్ ఆఫ్ ఈవెంట్స్గా జరుగుద్ది. మధ్యలో చాలా ఉంటాయి. ప్రథమమైనటువంటి ప్రధాన రాళ్ళుగా పెట్టుకుంటే 3 ప్రధానమైనటువంటి స్టెప్స్లో జరుగుద్ది. మొట్టమొదటిది జాగ్రత్తగా గమనించండి, ఇది ఇట్లాగే ఉంచండి. 1 సన్ ఆఫ్ మ్యాన్ అపియరింగ్, అంటే మనుష్య కుమారుడు యొక్క ప్రత్యక్షత. 2 ఏంటండి థియోఫనీ రాకడ. 3 రాకడ ప్రత్యక్షత. జాగ్రత్తగా గమనించు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక కొటేషన్ కూడా తీసుకెళ్తాను. ఎక్కడదండి ఇదంతా? లోతు దినాల్లో, నోవాహు దినాల్లో ఏది జరగాలి ఇప్పుడు అదే జరగాలి. మొదటి రాకడలో ఏది జరగాలి ఇప్పుడు అదే జరగాలి. ఇదే బైబిల్లో దేవుడు పెట్టిన సూత్రాలు ఇవి. నా మాట వింటున్నారా? లోతు దినాల్లో జరిగిందే ఇప్పుడు జరగాలి, మొదటి రాకడలో జరిగిందే ఇప్పుడు జరగాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను మీకు వర్తమానం చూపిస్తాను, చూడండి. 62-0608 పర్సివరెన్స్ అనే వర్తమానము. దాంట్లో 62-0608 దాంట్లో 252వ పేర చూడండి. చాలా జాగ్రత్తగా గమనించండి. 252వ పేర. నౌ when the angel of Lord came to అబ్రహాం దగ్గరికి దేవుడి యొక్క దూత వచ్చినప్పుడు ఏంటండి ఏమన్నాడు ఇంగ్లీష్లో? when the angel of Lord came to అబ్రహాం. కేమ్ అనే పదం ఏంటండి? అది కమ్మింగ్కి పాస్ట్ టెన్స్. నా మాట వింటారా? రాకడకి గతంలో జరిగిపోయింది, భూతకాలంలో జరిగిపోయిందని చెప్పడానికి వాడేది కేమ్ అనే పదం. అంటే అది రాకడే. సంగమా, నా మాట జాగ్రత్తగా వినండి. బ్రదర్, మీరు 3 రాకడలు అన్నారుగా, మీరు కొత్తగా తీసుకొస్తున్నారేంటి? చూపిస్తాను అన్ని విషయాలు. ఆయన అంటాడు, ఎప్పుడైతే అబ్రహాము దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చాడో తర్వాత దేర్ ఇన్ ద టైమ్ బిఫోర్ ద డిస్ట్రక్షన్, అక్కడ సొదొమ గొమొరాని దేవుడు నాశనం చేయడానికి వచ్చినటువంటి ఆ సమయంలో అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చినప్పుడు ఇప్పుడు దట్ వాజ్ గాడ్ అపియరింగ్ ఇన్ ద హ్యూమన్ ఫ్లెష్. ఆ దూత ఎవరో కాదు, దేవుడే మనుష్యుని యొక్క దేహములో తన్ను తాను కుమ్మరించుకొని ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన అంటే దిగి వచ్చింది ఎవరు? దేవుడే. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఎలా ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడి గృహం ఎప్పుడు పైనే, ఆయన పైన నివసిస్తాడు, మనం భూలోకంలో ఉంటాం అంటాడు కీర్తనాకారుడు. ఆమేన్. మరి ఆయన భూమి మీదకి అబ్రహాం దగ్గరకు వచ్చాడంటే పైనుంచే రావాలి. ఆయన ఎలా వచ్చాడు? ఆయన మనుష్యుని కుమారులోనే వచ్చాడు. ఎస్ఆర్లో ఒక మనుష్యుని దేహంలో తను తాను పోసుకొని వచ్చాడు. దేవుని ప్రవక్త అంటాడు, గాడ్ యాజ్ ఎ బీయింగ్ స్పిరిట్ హీ పోర్డ్ హిమ్సెల్ఫ్. అంటే దేవుడు ఆత్మగా ఒక మనుష్యులు తమ్ము తాను కుమ్మరింపజేసుకొని వచ్చాడు అంటాడు. ఆయన అమ్మాట జాగ్రత్తగా వినండి, కుమ్మరింపజేసుకొని వచ్చాడు. కరెక్టేనా? అదే విషయాన్ని ఒకసారి మొదటి రాకడలో చూడండి. మార్గములు సరళం చేయుడి. ఏంటది? దేనికి? నా వెనకాల రాజు వస్తున్నాడు, ఆయన కోసం మార్గాలు సిద్ధపరుస్తున్నాను. ఇంతకు నీవెవరవు? క్రీస్తువా? కాదు. ఆ ప్రవక్తవా? కాదు. ఏలియావా? కాదు. మరి ఏ ఏలియావా నువ్వు? మార్గాలు సిద్ధపరిచే ఏలియాని. నీకు ఇంత శక్తి ఎక్కడిది? నీకెక్కడిదా శక్తి? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం నుంచి. అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషము గల వారే ఆనందించున్నారు.
మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ విషయమైన శ్రమలను గూర్చి పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరిలో క్రీస్తు ఆత్మ ఉన్నది. అందుకే తెలుగు బైబిల్లో మీరు చూస్తుంటే నరపుత్రుడా అని రాస్తాడు, కానీ ఇంగ్లీష్లో ఎహెచ్కెల్ అయినా సరే, దానియేల్ అయినా సరే, ఓ సన్ ఆఫ్ మ్యాన్, ఓ సన్ ఆఫ్ మ్యాన్ అంటూ ఉంటాడు ఆయన. ఎవరిలోనైతే ప్రవక్తలలో ఆయన తన ఆత్మను కుమ్మరింపజేసుకొని నింపుదల చేస్తాడో, ఎన్మార్ఫీ అవుతాడో, వారు సన్ ఆఫ్ మ్యాన్ పరిచర్యను ముగింపు చేస్తున్నారు. మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత అక్కడ కనబడుతుందట. అందుకే ప్రవక్త ఆ పదాన్ని కూడా చాలా చక్కగా జాగ్రత్తగా వాడతాడు. ఏమని? ఆయన అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు తన్ను తాను ఒక మనుష్యుల్లో తను కుమ్మరించుకొని ఆయన అపియర్డ్ అంటే ప్రత్యక్షపరచుకొని అంటాడు. ఆయన కనపరుచుకున్నాడు, అంతే, కనపరుచుకొని వచ్చాడు. ఇప్పుడు ఒక విషయం చెప్పండి నాకు. ఒక సీఎం వస్తున్నాడు అయ్యా, మీకు అర్థమయ్యే భాషలో సీఎం వస్తున్నాడు. ముందంత కోలాహలము, 10 బండ్లు ముందు, 10 బండ్లు వెనకాల, ముందు ఒక 10 బైకులు, వెనకాల 11 బైకులు. ఎస్ఆర్నో నువ్వు ఇక్కడ నిలబడినావు, నా మాట జాగ్రత్తగా ఇక్కడ నిలబడ్డావు. ఆ సమూహం ఇట్లా వస్తూ ఉంది. మొదటి 2 బైకులు దాటినప్పుడు మీ పాస్టర్ గారు అడిగారు, ఎవరు వచ్చారండి అని. ఏం చెప్తారు? సీఎం వస్తున్నారు, అంతేనా? ఎవరిని చూసి చెప్తున్నావు మాట? ముందు వచ్చే వాళ్ళు చూసి ఆయన వెనకాల వస్తున్న రాకరని పట్టారు మీరు. ఆమేన్. అట్లాగే దేవుడు తాను రావడానికంటే మునిపే మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత కనపరుస్తాడు ఆయన. మనుష్య కుమారుడి ప్రత్యక్షత ఏర్పాటగుచున్నది, ప్రత్యక్షమగుచున్నది మనం గ్రహించుచున్నామంటేనే దాని వెనకాల రాజు యొక్క రాకడ కూడా ఉందని అర్థము. అంతేనా? పరిచయం చేసేవాడు, పరిచయం చేయబడవలసిన వాడు పక్కపక్కనే ఉండరు. పరిచయం చేసేవాడు ముందు ఉండాలి, చేయబడవలసిన వాడు వెనకాల ఉండాలి. ఆయన వచ్చి ఇదిగోండి ఈయన లోక పాపాలు మూసుకుపోయిన గొర్రెపిల్ల అని చెప్పాలా. అంతేనా? అంటే ముందు ఎవరు రాకడ జరగాల? ఇవే 2వ రాకడలోని క్రమాలు. ఇది మొదటి రాకడలో జరిగిందా? ఇది మొదటి రాకడ ఎక్కడ జరిగింది? బాప్తిజం ఇచ్చే యోహానులో జరిగింది. ఎస్ఆర్లో మత్తయి సువార్త 16వ అధ్యాయం. అప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులను వచ్చి ఆయన శోధించడానికి ఆకాశం నుండి యొక్క సూచక్రియను తమకు చూపమని ఆయన అడుగుగా 27వ వచనం బ్రదర్, 16:27. చాలా జాగ్రత్తగా గమనించండి సంగమా. చాలా మంది ఇప్పుడు కూడా దీని రాకడాన్ని నమ్ముతున్న వారిలో కూడా, నమాట వినండి, ఈ మేఘమును రాకడాన్ని నమ్ముతున్న వారిలో కూడా ఇంకా లోతైనటువంటి సెటిల్మెంట్ అవసరం, స్థిరత్వం అవసరం. వారు ఎక్కడ నిలబడినారు రాకడలో వారికి అర్థం కావాలి. ఇప్పుడు ఇక్కడ దేవుడు ఒక మాట అంటాడు. 27వ వచనం చదవండి బ్రదర్. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చెప్పిన వారికి ఫలమిచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తనకు రాజ్యముతో వచ్చడం చూచు వరకు మరణము రుచి చూడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ఇంకా 2 రాకడల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రత్యక్షత కలివారు పట్టుకుంటారు. 2 రాకడల గురించి అక్కడ. ఒకటి, ఎవరి క్రియలకు వారికి జీతం ఇచ్చే రాకడ వేరు, అంతేనా? గాడ్ బ్లెస్ యు సార్. ఎవరి క్రియలకు బట్టి వారికి జీతం ఇచ్చే రాకడ వేరు, అది 27వ వచనం. 28వ వచనం గురించి చూడండి. ఆయన ఏమంటాడంటే, ఇక్కడ నిలిచి ఉన్న మీరు, అంటే ఆ సమయంలో యేసుప్రభు మాట్లాడుతూ శిష్యులు ఉన్నారు అక్కడ, యేసుప్రభు శిష్యులు ఉన్నారు అంటూ ఇది మరొక రాకడ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతానంటాడు, ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. రాజ్యమా? రాజ్యం అంటే ఎలా ఉంటుంది సంగమా? రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాగా. రాజ్యం ఎలా ఉంటుంది? ఆ సుమయోను తల్లి అయినటువంటి మరియ చేతిలో యేసుని చూడగానే నేను రాజ్యమును రక్షణను చూస్తున్నాను అన్నాడు ఆయన. అవునా? యేసు ప్రభు వారిని, ప్రభు పరలోక రాజ్యం ఎక్కడంటే ఎక్కడ లేదు, మీ మధ్యలో అంటాడు ఆయన. ఎస్ఆర్నో కరెక్టేనా? క్రైస్తవులో మీరు గమనించారా, రాజ్యం అనేది బైబిల్లో 4 రకాల అర్థాలు తీసుకొస్తుంది. ప్రాముఖ్యంగా ఒకటి, క్రీస్తు రాజ్యం అయి ఉన్నాడు, అంతేకాకుండా పరలోకము రాజ్యం అయి ఉన్నది,
శిష్యులైనటువంటి ప్రజలు మీరు కలిగి ఉండినటువంటి దైవికమైన ప్రేమల మధ్యలో రాజ్యం ఉంది అంటాడు ఆయన. రాజ్యం అంటే ఒకే ఒక అర్థాన్ని సూచించేది కాదు అది. అక్కడ గమనించండి, ఇది మీరు నా ముందు నిలుచున్న మీరు రాజ్యముతో వచ్చుట చూచే వరకు కొంతమంది చనిపోరు అన్నాడు ఆయన. విన్నారా? ఈ మాట అనేసరికి శిష్యులలో కొద్దిపాటి గలిబిలు ఏర్పడింది. ఏంటది? గలిబిలు ఏర్పడింది. ఎట్లాగో ఈ రోజు వర్తమానంలో గలిబిలిందో ఆ రోజున శిష్యులు కూడా గలిబిలు ఏర్పడింది. దీన్ని మన యోహాను సువార్త చివరి అధ్యాయంలో చూస్తాం. ఇరవై వచనం. పేతురు వెలుగుకు తిరిగి, యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించి వాడెవడని అడిగిన వాడునైన శిష్యుడు తమ వెంట వచ్చుట చూచెను. పేతురు అతనిని చూచి, ప్రభువా ఇతని సంగతి ఏమగునని యేసును అడిగాను. యేసు, నేను వచ్చే వరకు అతను ఉంటుంది, నాకిష్టమైతే అది నీకేమి, చదవండి కొంచెం ముందు. నన్ను వెంబడించుమనెను. ఆ శిష్యుడు చావడని మాట సహోదరుల్లో ప్రచురమాయను. ఏంటది? యేసు ప్రభువు మాట్లాడిన ఒక మాట శిష్యుల్లో మళ్ళీ వివాదం రేపుతుంది. ఏంటది? నేను వచ్చే వరకు ఉంటాడయ్యా మీకేంటి అనగానే భవిష్యత్తుకి మరణం లేదేమో అనుకున్నారు. కానీ యేసు ప్రభువారు అక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం చివరి వచనంలో పలికిన మాట 2 మార్లు నెరవేర్పు జరిగింది. 2 చోట్ల. ఒకటి, నేను వచ్చు వరకు మరణాన్ని చూడ్డాడు ఆయన. ఇది యోహానికి ఎక్కడ నెరవేర్పు జరిగిందంటే ప్రకటన గ్రంథం రాయడానికి పద్మాసులో జరిగిన దర్శనంలో. నా మాట వింటున్నారా? ఆయన రాజ్యాన్ని చూశాడా? వధువుని చూశాడా? ఆయన చూడని ఏది లేదయ్యా. అది చూసే వరకు బతికే ఉన్నాడా? ఆ మాట నెరవేర్పు జరిగింది అక్కడ. అదే మాట ఏది 16వ అధ్యాయం చివరి లేఖనము నెరవేర్పు మరొక చోట జరిగింది. ఎక్కడో తెలుసా? ఇప్పుడు మన పద్మాసు విషయమైన వర్తమానం మనం చదివినటువంటి దేవుని ప్రవక్త చెప్పినది ఎక్కడ? మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదటి వచనం మొదలుకొని. 6 దినముల తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును గడ్డబెట్టుకొని బెత్ఫగే కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. ఇదిగో మోషేయు ఏలీయాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుతుంది. అప్పుడు పేతురు, ప్రభువా మనం ఎక్కడ ఉండడం మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలీయాకు ఒకటి 3 పర్ణశాలలు కట్టుదని యేసుతో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమన్నాడు ఆయన తన రాజ్యంతో చూచుట వరకు కొంతవరకు మరణించారు. ఈ లేఖ నెరవేర్పు మరొక చోట ఎక్కడ జరిగిందంటే రూపాంతరపు కొండ మీద జరిగింది. నా మాట వినండి. రూపాంతరపు కొండ మీద శిష్యులైనటువంటి యాకోబు, పేతురు, యోహానుకు జరిగింది. ఆమేన్. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను అయినటువంటి ఆయనలో మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత కనబడిందా? ఆ తర్వాత మేఘం కనబడుతుంది అక్కడ. నా మాట వినండి. మేఘము రావడాన్ని కూడా దేవుడు రాకడా అని పిలిచాడు. ఇక్కడ రూపాంతరం కొండ పేరు మేఘంలో ప్రత్యక్షమయ్యాడా? ఆ ప్రత్యక్షమైన దాన్ని కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయము 27-28 వచనాల ప్రకారంగా దాన్ని రాకడనే పిలిచాడు ఆయన. ఎస్ఆర్నో? అందుకే మనుష్య కుమారుడి ప్రత్యక్షత తర్వాత థియోఫనీ రాకడలో మేఘం ఉంటుంది. ఇది ఎక్కడ? మొట్టమొదటిగా రూపాంతరపు కొండ పైన. కరెక్టేనా? ఒకసారి దీన్ని ఈ కాలంలోనికి మీరు తీసుకురండి అయ్యా సంగమా. ఈ కాలంలోకి తీసుకురండి. ఎందుకంటే 2వ రాకడ జరుగుతుంది బ్రదర్ అన్నారు అనుకోండి, ఎందుకు ఇంకెత్తబడలేదు అన్న వాడికి ఈ వివరణ ఇస్తే అక్కడ నోరు మూసుకొని కూర్చోవాలి. ఎందుకంటే అక్కడ మొదటి రాకడలో మాట్లాడుతున్నప్పుడు నేను వచ్చే వరకు, నా రాకడ వరకు మీరు నిలిచి ఉంటారన్నప్పుడు నిలిచి ఉన్నారు. మేఘ రూపంలో దేవుడు వచ్చాడు కూడా. అది రాకడగానే పరిగణించబడింది. ఇప్పుడు రెండోసారి మనుష్య కుమారుడి ప్రత్యక్షతలో లూకా 17:30 తీయండి. పట్టుకోగలుగుతున్నారా?
దేవుడు మీకు సహాయం చేయండి. మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండేవాడు ఎట్ట ఉండు. సామెత మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున, మనుష్య కుమారుడు యొక్క రాకడ దినం కాదు అది, మనుష్య కుమారుడు యొక్క అపియరింగ్ ప్రత్యక్షమగు దినమున అలాగే జరుగుతుంది. ఈ లేఖన నెరవేర్పు విలియం మెరియం బ్రనహం గారిలోనే నెరవేర్పది. ఆయన 100 చోట్ల చెప్తా ఉంటాడు, దిస్ ఈస్ ద డే దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద డేస్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ అపియరింగ్. అది ఎక్కడ జరిగింది? ఆయనలోనే నెరవేర్పు జరిగింది. ఆయన దేవుడు కాదు కానీ ఆయనలో పోయబడిన ఆత్మ దేవుడై ఉన్నాడు. ఆయన మనుష్య కుమారుడై ఉన్నాడు. మనందరికీ తెలుసు ఏ సన్ ఆఫ్ మ్యాన్, ది సన్ ఆఫ్ మ్యాన్, అంతేనా? అనేకమైనటువంటి మనుష్య కుమారుల్లో ఒక మనుష్య కుమారుడు విలియం మెరియం బ్రనహం. యెహెజ్కేలు ఎలాగున మనిషి కుమారుడు పిలువబడ్డాడో అలాగే బ్రనహం గారు, ఎలాగైనా దానియేలు సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు పిలువబడ్డాడో అలాగే బ్రనహము. కానీ ద వన్ అండ్ ఓన్లీ ది సన్ ఆఫ్ మ్యాన్ మన భర్త, ఆయన ఒక్కడే. కానీ ఈ రెండవ రాకడలో కూడా ఏం జరుగుతుంది? మొదటగా మనుష్య కుమారుడి ప్రత్యక్షత జరగాల. జరిగిందా? జరిగి 60 ఏళ్ళందో జరిగిందా? ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ఆ తరువాత వస్తున్న థియోఫనీ రాకడ కూడా జరిగి 60 ఏళ్ళు అయింది. ఎక్కడ జరిగింది అది? ఇదిగో సన్సెట్ పర్వతం పైన 1963లో జరిగినటువంటిది. అది రాకడేనా? మరి ఆయన ఎందుకు మిగిలి ఉన్నారు? ఎగ్జాక్ట్లీ, ఇది క్రమము గనుక మొదట మనుష్య కుమారుడైన ప్రవక్త వచ్చాడు, ఆ తర్వాత అతను పరిచయం చేయవలసినటువంటి మేఘం వచ్చింది, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాము. నువ్వు ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చో. గాడ్ బ్లెస్ యూ. ఏం చేస్తావు సార్? మరి ఇంత లేపుతా ఉన్నా లేవకపోతే మనం ఏం చేస్తాం? వారిని ఒక ఆయన అంటాడు, ఎత్తబడిపోయారా, కనబడుతున్నారేంటి అన్నాడు ఆయన నాకు. సార్ మీకు ఎత్తబడిపోవడం అంటే ఇంత సంకుచితమైన ఆలోచన ఉన్నదా మీలో? పాస్టర్లు అయ్యి ఉండి వారి సంఘాల గురించి ఆలోచిస్తుంటే బాధ కలిగింది ఆ చెల్లకు. ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైంది. అవునా? ఒక ఆత్మ తప్పిపోతుంటే దేవుడు ఎంత బాధపడతాడు. అలాంటి వారిని అందరినీ పోషించగలిగే బాధ్యత కలిగిన ఒక కాపరి ఎంత నీతిమంతుడై ఉండాలి, ఎంత జాగ్రత్త పడాలి, ఎంత దేవుడు లేఖనాలకు లోబడి ఉండాలి, భయభక్తులు వినయ మాదిరిగా జీవించాలి, బోధింపదగిన ఆత్మ ఉండాలి, ఖచ్చితమైన సిద్ధాంతాన్ని కలిగి ఉండాలి. ప్రవక్త అంటాడు, ఏ చర్చ్ వితౌట్ ఏ డాక్ట్రిన్ ఈజ్ ఎ జెల్లీ ఫిష్. జెల్లీ ఫిష్ అంటే సాధారణంగా మీరు కొనే చేపల్లో వెన్నుముక కనబడతా ఉంటుంది. జెల్లీ ఫిష్కి వెన్నుముకలు ఉండవు, ఎలా పడితే అలా కదిలిపోద్ది అది. ఒక సంఘానికి సిద్ధాంతం లేకపోతే ఎటు పడితే ఒక కొత్త గుంపు వస్తుంది. రండి పాస్టర్ గారు మనం తాలిబట్టి కట్టి పెళ్లి చేద్దాం, ఓకే రండి ఇటు వెళ్తారు. రండి సార్ ఉంగరం కడదాం, ఓకే రండి ఇటు వెళ్ళండి. ఉంగరం వద్దు సార్ ఇటు వెళ్తాం. ఎటు పడితే అటు కొట్టుకుపోతారు సిద్ధాంతం లేకపోతే. సిద్ధాంతం లేకపోతే ఎటు పడతారు కొట్టుకుపోతారు. గాలికి అటు ఇటు కదిలేటువంటి రెల్లులు అవుతారు. సిద్ధాంతం ఉండాలి. వి నీడ్ ఎ డాక్ట్రిన్. ఎవ్రీ చర్చ్ షుడ్ హ్యావ్ ఎ డాక్ట్రిన్ అంటాడు ఆయన. ప్రతి సంఘానికి సిద్ధాంతం ఉంటుంది. మీకు సిద్ధాంతాలు పెట్టారు, ఉంటాయి, ఇంకా మలచబడతాయి. మా స్థానిక సంఘానికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. దేవుడి కృపను బట్టి మా స్థానిక సంఘం ఎప్పుడు కూడా సిద్ధాంతాలు దాటదు. అంత చక్కగా వారి దేవుని కృపచేత మలచబడినారు. వాళ్ళంతా బలమైన సిద్ధాంతాలు. నేను లేని పక్షంలో, నేను లేకపోయినప్పుడు ఒక కాపరి వచ్చి ముట్టినా కూడా షాక్ గుట్టించుకుని వెళ్ళిపోతాడు ఆయన. అలాగే దేవుడు వారందరినీ మలుస్తున్నాడు. దానిని బట్టి దేవుడికే స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే ఆయన మాత్రం అలాగూ మలుస్తున్నాడు. సిద్ధాంతాలు ఉండాలి. ఏది చేయదగినదో ఏది చేయకూడదో, ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ఆరాధించాలి, ఎలా ప్రేమించాలి, ఏది చేయకూడదు, చేయదగినవి చేయకూడనివి తెలుసుకున్నదే సిద్ధాంతాలు. ఇది ఉండాలి ప్రతి సంఘానికి. ఎలా పడితే అలా చేద్దామా భక్తిని? దేవుడు అంగీకరించడు. ఒక దినాన వారందరూ యేసు ప్రభు ముందు నిలబడినప్పుడు, ప్రభువా నీ నామంలో ప్రవచించలేదా, నీ నామంలో సంఘాలు కట్టలేదా, నీ నామంలో సువార్తలు చేయలేదా, నీ నామంలో బాప్తిస్మాలు ఇవ్వలేదా, నువ్వు ఎవడవో నాకు తెలియదు, నిశ్చయంగా చెప్పుచున్నా పో. ఆ స్థానంలో నేను ఉండాలని ఇష్టపడతలే. ఆ ఒక రోజున నన్ను ఇట్లా చేతులు చాచి బలా మంచి దాసుడా రా అని పిలవాలా. ఇక్కడ ఎవడు మనల్ని మెచ్చుకున్నా మెచ్చుకోపోయినా నాకు అక్కర్లే. ఈ రోజున గుంపుల గోలు ఎక్కువైపోయింది ఆ వర్తమానంలో. వీళ్ళు ఈ బ్యాచ్, వాళ్ళు ఆ బ్యాచ్, వీళ్ళు పై బ్యాచ్, వీళ్ళు కింద బ్యాచ్, ఆ ఊరు బ్యాచ్, ఈ ఊరు బ్యాచ్, మాది పరలోక బ్యాచ్. మేము ఏ బ్యాచ్కి సంబంధించిన వారం కాదు. మేము ఎప్పుడు కూడా ఏ బ్యాచ్కి సంబంధించి ఉండాలని మేము ఆశించలేదు. మేము బ్యాచ్లు కట్టము, బ్యాచ్లు ప్రోత్సహించము. ప్రతి కాపర్ని గౌరవిస్తాము,
ప్రతి ఆత్మాభిషేకం కలిగిన ప్రతి విశ్వాసిని అయినా సరే, ఆ కాపర్లైనా సరే గౌరవిస్తాము, ఆతిథ్యం ఇస్తాము, ప్రేమిస్తాము. కానీ వారి సిద్ధాంతాలతో పాటు ఏకీభవించం. అక్కడ బలమైన అడ్డుగోడలు ఉంటాయి మాకు, అక్కడ దాటిపోం. ఎందుకంటే శత్రువునైనా ప్రేమించదగిన వారం మనము. కొద్దిపాటి సిద్ధాంతంలో వ్యత్యాసం ఉన్నంత మాత్రాన తృణీకరించలేం మనము. కానీ ఈ రోజున ఎలా ఉంటుందో తెలుసా, అప్పటి వరకు సంఘంలో ఉండి గుంపుల్లో ఉండి ఉన్నంతసేపు కేక్ ముక్క అవుతారు. ఒక్కసారి దూరం వెళ్ళిపోగానే మేక ముక్క అవుతారు. కరెక్ట్ చెప్పారు ఆయన. ఉన్నంతసేపు ముద్దే, వెళ్ళిపోయిన తర్వాత చూడాలిగా బాధంతా. వారి పైన టార్గెట్ వర్తమానాలు. ముందు కూర్చున్న వాళ్ళకి ఆత్మీయ ఎదుగుదల అక్కర్లే, ఇక తిట్టడము. ఏది మనసంతా అక్కడ ఉంటుంది. విశ్వాసాలకు అర్థం కాదు, ఎవరి గురించి చెప్తున్నాడు ఈయన? ఉందంటావా ఇది బైబిల్లో? టార్గెట్ చేసి చెప్పుకునే సమయం ఉందా? నిజం చెప్పండి. నువ్వు టైం ఉంటే చేసుకో, కాసేపు నీ యొక్క మూర్ఖత కాసేపు తీర్చుకో. సమయం ఉందా? ఎప్పుడు ఎత్తబడో తెలియదే. మరో గడిలో ఎత్తిపడిపోయే అవకాశం ఉన్న చోట ఇప్పుడా మనము ప్రతీకారాలు తీసుకునేది? టార్గెట్ వర్తమానం చెప్పుకునేది ఇప్పుడా? అట్లా కాదు, టార్గెట్ చేసి చెప్పకూడదు. ఎల్లవేళ ఏం చేయాలి చెప్పరా? ఒక సహోదరుడు తప్పుంటే వాక్య ప్రకారంగా వ్యక్తిగతం కలిసి తప్పు అని చెప్పాలా. వినకపోతే 2-3 పెద్దల సాక్షులు పెట్టుకొని చెప్పాలా. అప్పుడు వినకపోతే సంఘంలో చెప్పాలా. అప్పుడు వినకపోతే వాడిని అన్యోన్యంగా ఎంచుకోమని చెప్పింది. ఒకవేళ వాడి వలన, ఆ సహోదరుడి వలన సంఘము అది పులిసిన ముద్దై మిగిలిన ముద్దంతని పులిసింపజేస్తే అప్పుడు బయటకి ఇంటి వేయమని చెప్పాడు. అది లేఖన పద్ధతి. అట్లాగుందా? నియంతృత్వ పాలనలు. పాస్టర్ చెప్పింది జరిగి తీరాల. ఏంటది? పాస్టర్ దగ్గర రాగానే జబ్బల దగ్గరికి పాస్టర్ గారు ఆయన దేవదూతను, ఆయన ఏమన్నా దేవుడు ఏమన్నా? ఈ పులిపిటితో నిలబడినంత సేపే ఆయన దేవుని యొక్క పరిశుద్ధుడు, పనివాడు. ఒకసారి దిగాడు అనుకోండి, సహోదరుడే తిరగాలి. అలాంటి దీనత్వాన్ని కనుక ప్రదర్శించలేకపోతే, అలాంటి ఒక తగ్గింపు జీవితాన్ని జీవించకపోతే, ఒక రోజున వారి విశ్వాసులు ఎలాగా చూస్తాడు, ఈయన కింద ఉండగా చూస్తాడు. ఇది జరగకూడదు. అందుకోసం ఈ బాధ అంతా. అట్లా చేయకూడదు. కాపరికి విశ్వాసకి ఏ వ్యత్యాసం లేదండి, బాధ్యతల్లో మాత్రమే వ్యత్యాసం. మీకైనా మాకైనా ఎవరికైనా సరే మీ పని వేరు, మా పని వేరు. కానీ క్రీస్తు యొక్క పరలోక రాజ్య ప్రవేశంలో అందరూ సమానులే. పురుషుడని, స్త్రీ అని, కాపరని ఏది తేడా లేదు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు, ఏ ఒక్కరు చూడలేరు. కానీ ఈరోజు అలాగ లేదుగా, అలా కనబడతలేదు. పాస్టర్ గారి, పాస్టర్ అమ్మని, నాకు ఈ పాస్టర్ అమ్మ పేరింటనే చిరాకేస్తుంది. నాకు ఎందుకు ఆ పదంతో చాలా చిరాకండి. నాకు అసలు నచ్చదు. అంటే ఎవరెవరు వాడిపించుకో నాకు అనవసరం కానీ అసలు నాకు ఆ పదమే నచ్చదు. నేను చెప్తాను, మా సంఘంలో నేను ఒక్కని సేవకు పిలువబడ్డా. మా ఆవిడ నాకు సాటైన సహాయం అంతే. సంఘంలోకి వస్తే ఆమె కూడా విశ్వాసే. తనకు బోధించే హక్కు లేదు, తనకు సరిచేసే హక్కు కాపరి గుండా రాదు. కానీ సహోదరుల మధ్యలో ఉండే హక్కే ఉంటుంది. కానీ నా వలనైనటువంటి నా బాధ్యతల నుంచి రాదు ఆమెకి. నేను ఒక్కడిని మాత్రమే సేవలో ఉండి గద్దించడానికి అర్హతను, బాధ్యతను పొందిన వాడిని. అట్లుంటుందా? ఏంటంటే అమ్మో పాస్టర్ అమ్మ. ఆ తర్వాత ఇక పాస్టర్ పిల్లల గురించి అయితే బాధ అక్కర్లేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే పాపం విశ్వాసులు కదా, పాస్టర్ నాకు గౌరవిస్తారు కాబట్టి పిల్లల్ని చాలా చక్కగా చూస్తాడు. వాడిని ఎత్తురెక్కి కూర్చుంటాడు. మామూలు నెత్తెక్కి కూర్చోడు పాస్టర్ పిల్లలు. నేను పాస్టర్ కాబట్టి చెప్తున్నా, వివరం చెప్తే మీరు పడకూడదు. కానీ నేను చెప్తా ఉండగా, నేను మా సంఘంలో ఏం చెప్పాను తెలుసా, మా అబ్బాయిని, నా సొంత కొడుకుని భక్తిలో వాడు బలపరచబడి నిమిత్తము మంచి ఉద్దేశంతో ఎవడని ఏమైనా చేసుకోండి అని చెప్పేశా. నాకంటే కొన్న సహోదరుడు కొడతాడు దాన్ని. పూర్తి స్వాతంత్రం తెచ్చేసా. వాడు బాగుపడడం కావాలి నాకు. ఎవడేమంటారు నాకేంటి, వాడు బాగుపడాలని కోరుకుంటున్నా. ఒక రోజున నేను ఈ వర్తమానంలో ఉన్నదానికంటే 10 బలంతో వాడు దేవుళ్ళు నిలబడాలని కోరుకుంటున్నా. అది కదా మన ఆశయం ఉండాలా. లేదు నా సహోదరుడు కూర్చోడు, నా కొడుకుని కొడతావా? నీ కొడుకుని కొట్టకపోతే ఎవరిని కొడతా నేను? తప్పు చేసి ఎవరైనా కొడతా నేను. తప్పు చేసి ఎవరైనా కొడతాం మేము. ఏంటంటే వాళ్ళని కూడా కొడతాము అంతే. తప్పు చేస్తే ఎవరైనా తప్పైనా తప్పే. మనం రాజీ పడే తత్వంలో ఉన్నామంటే క్రీస్తు ఆత్మ మనలో ఉండదు. నిజమైనటువంటి దేవుని ఆత్మ కలిగిన రాజీ పడరయ్యా. వారు బలంగా నిలబడతారు, వాక్యం కోసం నిలబడతారు. అంతే. వాళ్ళు ఏమంటారో వీళ్ళు ఏమంటారో ఎన్నడికి చూడరు. కానీ ఈ రోజున అట్లా కనబడతలే. కొద్దిపాటి సిద్ధాంతాల వ్యత్యాసాలు రాగానే వెలివేతలు, మాటలు, టార్గెట్లు,
ఇవన్నీ కూడా దేవుని ప్రవక్త అంటాడు, ఇది అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యమైన ఈ స్థలంలో దీని వ్యక్తిగతమైన దూషణల కోసం వాడకూడదు అంటాడు ఆయన. లెక్కప్ప చెప్పుకోవాల్సిన దినం ఒకటి ఉందిగా. ఏం లెక్కప్ప చెప్తారు? దొంగ లెక్కలు రాసుకొని. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కొద్దిపాటి వ్యత్యాసాలున్నా మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ప్రేమ లేకుండా పరలోక రాజ్యంలోనికి చేరుట అసాధ్యం. మీ అందరికీ తెలుసు, 6వ పరిమాణంలో దేవుని యొక్క ప్రవక్త తన మొదటి భార్యను చూశారు. పరిగెత్తుకుంటూ వచ్చి ప్రశస్త సహోదరుడా అంటుంది. ఈ దర్శనం గురించి కొన్ని 1000 మార్లు విన్నారు మీరు కదా. 1000 మార్లు విన్నారు, కానీ 1000 మార్లలో అసలు ఆ దర్శనంలోనికి జరిగినటువంటి ఆ గదిలోనికి ఆ స్థితిలోనికి రావడానికి ఒక సూత్రం చెప్పాడు. ఇది ఉంటేనే వస్తారా నాన్న అన్నాడు ఆయన. అది పట్టుకోలే. ఎందుకంటే దర్శనాలు మనకు అద్భుతంగా కనబడతాయి, దానికి అక్కడికి వెళ్ళడానికి కావాల్సిందేందో అది అద్భుతంగా కనబడదు. తినడానికి రుచిగానే ఉంటుందండి, చేస్తేనే బాధ వంట, అంతేనా? పరలోకానికి వెళ్దామంటారు, మరి వెళ్ళడానికి ఇది 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 చైనా అంటే అక్కడే బాధ. బృందం గారు కూడా చక్కగా చెప్తారు. అక్కడ తన మొదటి భార్యతో ఆయన హత్తుకొని మాట్లాడిన తర్వాత అప్పుడు వెంటనే వెనక నుంచి ఒక స్వరం వినబడతా ఉంది. దానికి వినబడుతూ అంటుంది, నో వన్ కెన్ ఎంటర్ ఇంటూ దిస్ రూమ్ వితౌట్ హోలీ గోస్ట్ అండ్ పర్ఫెక్ట్ లవ్. దైవికమైన ప్రేమ పరిశుద్ధాత్మ లేకుండా ఒక్కరు కూడా ఈ స్థితిలోనికి రాలేరు అన్నాడు ఆయన. అందరూ ఆ దర్శనం చెప్పుకొని ఎన్నో వర్తమానాలు చెప్పుకున్నారు, కానీ ఎంతెంతో అరిచారు, ఆమె నలుగురు చెప్పుకున్నారు, కానీ అక్కడికి వెళ్ళడానికి ఏం చేయాలో చెప్పుకోవడంలే. దైవికమైన ప్రేమ లేకుండా వస్తారు అక్కడికి, అసాధ్యం అది. దైవికమైన ప్రేమలో నీతో పాటు సిద్ధాంత రూపకంగా వ్యతిరేకించిన సహోదరుని సైతము మనం ప్రేమించాలా. అరే పక్కలో బల్లెంతో పొడిచిన వాడిని చూసి తెలియక చేస్తాడు, క్షమించు ప్రభు అన్నాడు ఆయన. మనం ఎలా ఉండాలయ్యా? మనతో పాటు వ్యతిరేకించిన వాడిని సహోదరుడు తెలియక చేశాడు, అతని గురించి ప్రార్థన చేయండి అని చెప్పాలి, కానీ వ్యతిరేకిస్తే అవుట్, అంతేనా? తెలుసా, ఆవిడ నార్త్ కొరియాలో ఉంటున్నాడు, కింగ్ జాంగ్ అని. వాడిని ఏదన్నా మాట అంటే తెల్లారి వాళ్ళు ఇల్లు అవుట్. నేడు పాస్టర్ల పరిస్థితి అంతే. పాస్టర్ని ఏమన్నా అన్నామా అవుట్. ఇప్పుడు ఈయన ఒక్కడని ఏమన్నా అన్నాడు అనుకోండి, ఈయనకు చెప్తా ఆయనకు చెప్తా అందరికి చెప్పి వీరందరూ ఆయనకు ఒక్కరికి వ్యతిరేకంగా చేస్తా. ఇది జరుగుతుందండి, నిజంగా జరుగుతుంది. నిజమైన సేవకుల్లో లేదు, కానీ వారి పిలుపుని గురించి వారికి స్పష్టత లేని సేవకుల్లో ఉందండి. ఇది ఉంది. కానీ ఒక సహోదరుడు తెలిసి తెలియక తప్పిదం చేసిన వ్యత్యాసమైనటువంటి విధానంలో ఉన్న తెలియక చేసాడు, ప్రార్థన చేయండి అని చెప్పగలిగే వాళ్ళు కావాలా. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఈ మేఘం అనేటువంటి రాకడ విషయాన్ని కూడా మనతో పాటు వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారు, విభేదిస్తున్న వారు ఉన్నారు. వారిని ప్రేమించాల్సిందే. వారితో పాటు మనము గొడవలు పడి యుద్ధాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమేన్. అందుకే ఈ రోజున కూడా మనుష్య కుమారుడి యొక్క ప్రత్యక్షత విలియం మ్యారన్ బ్రహ్మ్ గారిలో జరిగిన రీతిగానే ఆ మేఘం అనే రాకడ ప్రకటన 10లో 1963లో సన్సెట్ పర్వతం పైన జరిగింది. అది రాకడే అనాలా బ్రదర్? అప్పుడు బాగా తెలివి కలిగిన పాస్టర్లు ఉంటారు కొంతమంది, ఎన్ని రాకడలు అంటాడు ఆయన. ఏంటది అంటారు కదా, అంటారు ఎన్ని రాకడలండి? నీకు కావాల్సిన రాకడలు చూపిస్తాను నేను నీకు. నీకు ఎన్ని కావాలి చెప్పు, అన్ని ఇస్తా. చెప్పుదునా? ఇప్పుడు దేవుడు భూమిని తయారు చేశాడు, ఆదాము అవ్వల్ని పెట్టాడు. ప్రతి సాయంకాలం వేళ భూమికి దిగొస్తున్నాడు ఆయన. రాకడేనా? రాకడేగా. ఏంటంటే ఆదాము అవ్వల దగ్గర వచ్చింది రాకడే. నోవాహు ఉన్నాడు. నోవాహు కాలంలో మనందరికీ తెలుసు, వర్తమానంలో వారికి ఆ ఓడ లోపల్లో నుంచి మూయబడిందని. దేవుడు అంటాడు లోపలికి రా అన్నాడా, లోపలికి వెళ్ళన్నాడా? లోపలికి రా అన్నాడు. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే దిగొచ్చేసాడు ఆయన. అది కూడా రాకడే. ఎస్ఆర్లో అదియో రాకడే. ఒక ఆయన ఇట్టాగే గొర్రెలు కాచుకుంటుంటే ఒక చెట్టు కనబడిన, అది బాగా మండుతా ఉంది. ఏంటి కాలిపోవట్లేదంటండి ఇది. చూస్తుంటే నాకు అర్థమైంది, ఇది దేవుడేనా? మళ్ళీ వచ్చాడా? అయ్యో ఇది రాకడేనా? మేఘస్తంభంగా దిగొచ్చాడా ఇజ్రాయెల్ నడిపించడానికి? ఇప్పుడు వచ్చిన మేఘం రాకడ అంటుండే, అప్పుడు వచ్చిన మేఘం రాకడ అన్నారా?
అగ్నిస్తంభాన్ని రాకడే. యోబు ఇట్టాగా ఏడుస్తూ కూర్చున్నాడు. అబ్రహాం కంటే ముందున్న స్టోరీ అనేది 38వ అధ్యాయంలో సుడిగాలిలో యెహోవా. ఇది రాకడేనా? మరి 3 అన్నారు కదా, అందుకే ఈ 3 పక్కన రాసి ఉంచా మీకోసం. అంతేనా? యాకోబుతోని తొడగూటి తీయడానికి పెరుగులాడాడు ఒక ఆయన. ఎవరైనా? దేవుడేనా? ఏది రాకడేనా లేకపోతే కింద రోబోట్ పెట్టి గేమ్స్ ఆడుతున్నాడు ఆయన అన్న? ఏంటంటే రాకడే. ఎసార్లో ఖచ్చితంగా రాకడే. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం దగ్గరికి ఒక ఆయన మెల్కిసెదెక్ లాగా దిగొచ్చాడయ్యా, అది రాకడేనా? అయ్యో మీకు బాగా తెలుసండి. ఆ తదుపరి ఎండ మీద కూర్చున్నప్పుడు కూడా 3 వచ్చారు, మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, అది కూడా రాకడేనా? మీకు బాగా తెలుసండి. మరి రాకడ కాదన్న మీకు పాస్టర్ దగ్గర పంపిస్తే మీకు పని చేస్తాడు ఆయన. ఇవన్నీ రాకడలే. తర్వాత ఇంకెక్కడ చేశాడయ్యా? శరీరధారిగా క్రీస్తు రాకడలో వచ్చాడు, ఆయన కూడా రాకడేనా? అది మొదటి రాకడ. సార్ ఇవన్నీ రాకడలే, కానీ రాకడల్లో రకాలు ఉన్నాయి. ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ సర్టెన్ కేటగిరీస్, టైప్స్ ఉంటాయి. ఎలా అంటే ఇక్కడ దేవుని యొక్క ప్రవక్త పలికినటువంటి ఈ 3 రాకడలు కేవలము నీలాంటి నాలాంటి రక్తమాంసములు కలిగిన ఈ శరీరంలో ఒక దేహాన్ని ధరించుకొని ఏ దేహంలోనైతే శిలువ మరణాన్ని చెందాడో ఆ దేహంలోనే దాన్ని కార్పోరల్ బాడీ అంటారు. కార్పోరల్ బాడీలో వచ్చినవి మాత్రమే 3 రాకడలుగా ప్రవర్తించాడు. అంటే కార్పోరల్ బాడీలో విమోచన చేయాలి, కార్పోరల్ బాడీలో మధ్యాకాశానికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళాలి, మనల్ని మళ్ళీ కార్పోరల్ బాడీలో ఉన్న వారితోనే కలిసి పరిపాలన చేయాలి. మరి ఇప్పటిదాకా మిగిలినవన్నీ రాకడాలని చెప్పారు కదండి, మరి వాటి సంగతి ఏంటి? నా మాట వినండి. ఇప్పుడు నేను మీకు విషయాన్ని చూపిస్తాను. 63 ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మ అనే వర్తమానం 63 110M 63-110M గుర్తుంచుకోండి. ఇది చాలా బలమైనటువంటి తాళపు చెవి, జాగ్రత్త పట్టుకోవాలి. 110M దాంట్లో 347వ పేర. $347 లేదా తెలుగులో లేదా ఇంగ్లీష్లో చూడండి. తెలుగులో ఉంటుంది. ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మ చాలా ఫేమస్ కాదు, చేయలేదు తర్జమా. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సరే నేను చదువుతాను చూడండి. బట్ రిమెంబర్, ఇప్పుడు జ్ఞాపకం చేసుకునండి, ఆల్ దిస్ టైమ్, ఈ సమయం అంతా నోవా వాజ్ ఇన్ ద ఆర్క్. నోవాహు ఓడలో ఉన్నాడు ఈ సమయం అంతా. The bride is sealed in with Christ. The last redeemed has been redeemed. వధువు లోపల క్రీస్తుతో పాటు ఉన్నది. రామాట వినండి. విమోచించబడిన వారి కొరకు ఆయన చివరి వ్యక్తి కోసం ఎదురు చూస్తాం. నీకు అంటాడు, the 6th seal has produced itself. నోవాహు దినంలో జరుగుతున్నటువంటి ఆ జల ప్రళయం యొక్క దాన్ని ఏమంటారు, దాన్ని శోధనని, ఆ శ్రమను దృష్టిలో పెట్టుకొని, అదేంటది 6th సీల్కి సాదృశ్యంగా ఉంది. అరముద్ర ఏంటది? ఆ శ్రమలేగా. ఆమేన్. నోవాహు కాలంలో శ్రమలు ఉన్నాయా? నోవాహు ఎవరికి సాదృశ్యము? శ్రమల గుండా వచ్చే వధువుకు సాదృశ్యము. మనం ఎవరికి సాదృశ్యంగా నిలబడినాము? హానోకుకి. అంతేనా? అందుకే అక్కడ 6th సీల్ ఉంది అంటాడు ఆయన. 6వ ముద్ర ఉంది అంటాడు అక్కడ. మరి అక్కడ 6వ ముద్ర ఉందంటే 7వ ముద్ర కూడా ఉండాలి. సరే, తర్వాత అంటారు చూడండి, ఈ మాట గుర్తుంచుకోండి. The 7th seal brings him back to the earth. ఏంటది? నోవాహు కాలములో జరుగుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన మాట చెప్పాడు ఆయన. 7వ ముద్ర ఆయనను భూమిపైకి దించుతుంది. అంటే దాని అర్థం ఏంటిది? ఎన్ని మార్లు ఆయన భూమి మీదకి వచ్చాడో అన్ని మార్లు 7వ ముద్ర నెరవేర్పు జరుగుతుంది. అంతేనా? సార్ అంటే
మనం చెప్పాను చూడండి, అబ్రహాము, నోవాహు, మోషే మరియు ఇంకెవరు, యాకోబు, తర్వాత యోబు, తర్వాత ఇంకెవరి దగ్గర దేవుడు దిగొచ్చాడయ్యా? ఎస్, తర్వాత శరీరధారిగా, అగ్నిస్తంభంగా, మేఘస్తంభంగా, తర్వాత సరే నేను వెళ్ళిపోయిన తర్వాత అక్కడ రాసుకోండి. ఇక మీరు చెప్పరు మీరు. పౌలు గారి దగ్గర దమస్కు మార్గంలో, గాడ్ బ్లెస్ యు. తర్వాత నా మాట వినండి, ఇలాగున బైబిల్ మొత్తంలో వచ్చిన రాకడలన్నీ కూడా 7వ ముద్రే. ఇవన్నీ గమనించండి, 7వ ముద్ర అయి ఉన్నటువంటి రాకడలు ఇవన్నీ. ఏది? రూపాంతరపు కొండ మీద వచ్చినటువంటి ఆ రాకడయు ఏది? మత్తయి సువార్త 16:28 లేక నెరవేర్పుగా చేసినటువంటి 17వ అధ్యాయంలో ఉన్న రూపాంతరపు కొండ మీద మేఘారుడై వచ్చిన ఆ రాకడ 7వ ముద్రలో భాగము. అలాగే ఇదియు 7వ ముద్రలోని భాగమే. సమస్త రాకడలన్నీ 7వ ముద్రలోని భాగమే, అంతేనా? కానీ ఇక్కడ ప్రత్యేకంగా కార్పోరల్ బాడీతో వచ్చేవి మాత్రం 3 రాకడలు. దేహ సంబంధంగా రక్త మాంసములు రక్తాన్ని కార్చడానికి వచ్చి అదే శరీరంతో మరలా వధువుని తీసుకెళ్ళి మళ్ళీ దానే శరీరంతో మళ్ళీ వచ్చినటువంటి ఆ రాకడలు 3 వధువుకి గుర్తుంచుకోండి జాగ్రత్త. ఎందుకంటే 1,44,000 మంది కొరకు వధువు 3.5 సంవత్సరాల కాలంలో విందులో ఉంటుండగా దేవుని ప్రవక్త అంటాడు, ఎట్ ద ఎండ్ ఆఫ్ 3.5 years, 3.5 సంవత్సరాల చివరిలో ద లార్డ్ గాడ్ హీ విల్ స్లిప్ అంటాడంటే ఆయన జారి 1,44,000 మంది దగ్గరికి వెళ్ళి తన చేతుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మేకుల రంధ్రాలు చూపిస్తాడు. ఆయన రంధ్రాలు చూపిస్తున్నాడు అంటే అదేంటి? కార్పొరల్ బాడీనా? ఆ కార్పొరల్ బాడీతో 3 రాకడలు మనవి. కార్పొరల్ బాడీలో 1 రాకడ ఇజ్రాయేల్ ఉంది. ఎన్ని రాకడలు ఉన్నాయి? బోల్డ్ అని ఉన్నాయండి. మీకు ఎన్ని కావాలి చెప్పండి, ఇస్తామని చెప్పండి. మీకు ఏ రాకడ కావాలి చెప్పండి? 7వ ముద్రతో కూడుకుని రాకడ కావాలనా? కార్పొరల్ బాడీ రాకడ కావాలనా? మళ్ళీ దీనిలో థియోఫనీలో వచ్చిన రాకడలు వేరు. ఏంటది? థియోఫనీలో వచ్చిన రాకడలు వేరు. నా మాట వింటున్నారా? ఎందుకంటే ప్రవక్తలలో మనుష్య కుమారుడి యొక్క రాకడలు వచ్చాయి. ఎసారు? ఎందుకంటే రాకడ యొక్క మొట్టమొదటి మెట్టదే. మనుష్య కుమారుడి రాకడగా వచ్చింది వేరు, థియోఫనీ రాకడలు వేరు. అందుకే 3 భాగాలుగా చూడాలి. ఒకటి 7వ ముద్ర యొక్క రాకడలు వేరు, కార్పొరల్ బాడీ శరీర సంబంధంగా దిగి వచ్చిన రాకడలు వేరు, థియోఫనీ రాకడలు వేరు. అసలు 1 రాకడకే తలకేద పట్టుకుంటే ఈయన ఇన్ని రాకడలు తీసుకొచ్చి ముందు పెట్టాడు అంటే ఇప్పటికీ 1 రాకడ గురించి మేము 2 వర్గాలకు గుద్దుకుంటే ఇన్ని పెడితే మేము ఎన్ని వర్గాలు అవ్వాలి? అదొద్దు. మీరు ఏకవర్గంగా మార్చబడడానికి ఇదంతా కూడా సరి అయినటువంటి వర్తమానం. ఈ మేఘ రూపంగా వస్తున్నటువంటి రాకడలో భాగమే. రాకడ జరుగుతున్నది, ఇట్ ఈస్ ప్రాసెసింగ్. రాకడ అయిపోయిందని చెప్తున్నటువంటి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి, ఏంటండి మీరు రాకడ అయిపోయింది అన్నారంటగా? నేను అయిపోయిందని చెప్పలేదండి, ప్రాసెస్లో ఉందని చెప్తున్నా అంటాడు ఆయన. కానీ మళ్ళీ వర్తమానం చెప్పేప్పుడు అయిపోయింది అంటాడు. మళ్ళీ మాట వరుసకి అయిపోద్ది. మళ్ళీ ఎవరైనా చెదురు నిలబడితే మాత్రం అవలేదండి ప్రాసెస్లో ఉందంటారు. ముందే సరిగ్గా చెప్పొచ్చుగా, 10 మందిని కన్ఫ్యూజ్ చేయడం కాకపోతే. అంతేనా కదా? ఎస్ సార్ నో? ఇంతవరకు అందరికి అర్థమైందా? మంచిది. నూతన నిబంధనలో ఈ మేఘం రూపంలో వస్తున్నటువంటి రాకడ గురించి మీకు స్పష్టత ఇస్తాను. మీకు సమయం ఉన్నదా? గాడ్ బ్లెస్ యు. మేఘం రూపంలో వస్తున్నటువంటి 4 చోట్ల మేఘాన్ని గురించి ప్రస్తావించినట్లు మన బైబిల్లో చూస్తాం. 4 చోట్ల, 4 ప్రదేశాల్లో. మొట్టమొదటిది చూడండి, అపోస్తలుల కార్యము 7th సీల్ యొక్క రాకడ ఇక్కడితో ఆగిపోదు. 7th సీల్లో 231 పేరాల నుంచి 233 పేరాలు ఏమన్నా తెలుసా? 7th seal at the end of time, 7th seal at the end of trumpets, 7 seals at the end of vials, 7 seals at the end of end. అన్ని చోట్ల 7th seal ఉంటుంది. అంటే యుద్ధం చివరిలో దేవుడు దిగి రావాలి, 1000 ఏళ్ల పరిపాలన అప్పుడు రావాలి. అంతేనా? అంతేకాకుండా 1000 ఏళ్ల పరిపాలన సిద్ధపరచు కాలంలో రావాలి.
పాత్రలు కుమ్మరించబడే కాలంలో రావాలి. అన్ని చోట్ల దేవుని యొక్క 7వ ముద్ర అయిన రాకడలు వస్తూనే ఉంటాయి. మీరు గమనిస్తున్నారా? పట్టుకోగలుగుతున్నారుగా? గాడ్ బ్లెస్ యు. చదవండి ఇప్పుడు అపోస్తల కార్యములు 1:11. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళడం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పిరి. ఇది మొట్టమొదటిది ఆరోహణమైనప్పుడు కదా ఒక మేఘం కనబడుతుంది. ఇది మొదటి రాకడలో భాగం. ఎస్ సార్, అంతేనే కదా? మొదటి రాకడ యొక్క చివరి ముగింపది మొదటిది. రెండవది గమనించండి, రెవల్యూషన్ చాప్టర్ 1 ప్రకటన గ్రంథం 1:7. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయన చూచును, ఆయన్ను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అంటే రొమ్ము కొట్టుకునే అంతగా ఆయన రాకడం చూసి బాధపడుతున్నారంటే అది ఖచ్చితంగా ఎప్పుడే ఉండాలా? తీర్పు అప్పుడే ఉండాలా? అంతేనా? తీర్పు సమయంలోనేనండి. ఎందుకంటే అప్పుడే ధవల సింహాసనం వేయబడుతుంది, మృతులు అప్పజెప్పబడతారు, ప్రతి ఒక్కరు పిలువబడి వారి వారి క్రియలను బట్టి తీర్పు తీర్చబడుతుండగా మేఘారుడైనటువంటి ఆయనను చూసి రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ఉంటారు వాళ్ళంతా. ఆమేన్. రెండోసారి కనబడుతున్నటువంటి ఈ మేఘం ఇప్పుడు తీర్పును గురించి. కరెక్టేనా? తర్వాత తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17. ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనం వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. ఎస్. ఇప్పుడు ఏ మేఘం అయితే ఇప్పుడు దిగి వచ్చిందో ఈ మేఘం ఇక్కడే నిలిచి ఉన్నది. ఇది మనలను సిద్ధపరిచి మనలను ఎత్తబాటులో తీసుకెళ్లి మధ్యాకాశంలో ప్రభువుతో ఖచ్చితంగా పరిచయం చేస్తుంది. ఎంతైనా ఈ 3వ చోట కనబడుతున్నటువంటి ఈ మేఘము దేనిది? ఎత్తబాటుది కదా, రైట్? ఇప్పుడు మీకు మోస్ట్ కాంట్రవర్షియల్ ఒక వచనం చూపించాలి ఇక్కడ. ఎందుకంటే ఇప్పటి వరకు నేను చెప్పిన వర్తమానం వింటుంటే రాకడ మాత్రమే నమ్మిన వాళ్ళందరికీ గుండెలన్నీ పులకరించిపోతాయి. సూచన నమ్మిన వాళ్ళందరికీ ఈయన మావుడు కాదని అనుకుంటారు కదా. అవును, నేను మీవోని కాదు, నేను క్రీస్తు అని యాక్చువల్గా. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ మావుడు కాదు, వీడు రాకడం నమ్మేవాడు అనుకుంటారు. నేను రాకడం నమ్మేవాడిని కాదు, సూచన నమ్మేవాడిని కాదు, వాక్యాన్ని నమ్మేవాడిని. దాన్ని ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, మత్తయి సువార్త 24:30. చాలా జాగ్రత్తగా మంచి గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేయండి. 24:30. అప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుడు చూచి భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. చాలు, ఆగండి. ఇక్కడ ఒక వచనం మేము ఎత్తబాటు గురించి మాట్లాడింది, ఒక మేఘము కదా. ఒక చోట ఎక్కడ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఎత్తబాటు గురించి మాట్లాడుతుంది, రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో తీర్పుల గురించి మాట్లాడుతుంది. కానీ ఇక్కడున్న వచనము రెండింటినీ కలిపి మాట్లాడుతుంది. జాగ్రత్తగా ఇక్కడ అంటారు చూడండి, ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది. చూడండి ఏమంటారంటే 30వ వచనం, అండ్ దెన్ షల్ అపియర్ ద సైన్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ ద హెవెన్. ఆకాశంలో మనుష్య కుమారుడికి సూచన కనబడుతుంది. ఇప్పుడు ఈ లేఖనం ఎక్కడ నేరం జరిగింది? నా మాట జాగ్రత్త వినండి. ఎవ్రీ కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎ సైన్. దేవుని యొక్క ప్రతి రాకడ సూచనయే. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు సుమయోను పలికిన మాట వినండి. ఈయన వివాదాస్పదమైన, ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కాంట్రవర్షియల్ సైన్ అంటాడు ఆయన రాకడ, బట్ అదొక సైన్. అచ్చా, మీకు ఇంకా నమ్మకం కుదరడం లేదు కదా? యెషయా గ్రంథం 7:14. మొహాలు క్వశ్చన్ మార్కులు కనబడుతున్నాయి. ఎంతమంది వర్తమానంలో ఆయన రాకడ యొక్క సూచన ఎంతమంది చదివారు? అసలు వర్తమానం తెలుసా? రాకడ యొక్క సూచనలు, ద సైన్స్ ఆఫ్ హిస్ కమింగ్. సరే చదువు. కాబట్టి ప్రభు దాని యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. మొదటి రాకడ ఒక సూచన, ప్రవచన రూపంలో సూచనే అంటున్నాడు. నెరవేర్పు జరుగుతున్నప్పుడు కూడా సుమయోను సూచనే అంటున్నాడు ఆయన. నువ్వు మాట పెట్టారా?
ఎవ్రీ కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ సమ్ వే ఆర్ అదర్ ఈజ్ ఎ సైన్. నా మాట వింటున్నారా? అయ్యో మీకు ఇంకా నమ్మకం కలగడం లేదు. మరొక ఆధారం చూపిస్తాను మరి మీకు. కొంచెం మొహాలు మీరు కన్ఫ్యూజన్గా పెట్టకపోతే ముందుకు సాగుతా, లేకపోతే ఇక్కడే నిలిచి ఉంటాం మనం. ఇక మత్తయి సువార్త 24 మొదటి వచనం చూడండి ఒకసారి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆయన దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించి అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడునని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను వారితో అనెను. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎందుకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఈ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? అయ్యా, ఈ 24వ అధ్యాయం అంతా ఏంటి అవన్నీ? నా మాట కాదది, ఏంటండి? నా మాట కాదది. ఇది రాకడయు సూచనయు 7వ ముద్ర నెరవేర్పు అయి ఉన్నది. మీరు రాకడ బ్యాచా? మీరు సూచన బ్యాచా? 7వ ముద్ర నెరవేర్పు బ్యాచా? వాక్యం బ్యాచ్. లవ్ యూ బ్రదర్. మనం వాక్యం బ్యాచ్ అయ్యా. మన గుంపులలో ఉన్నాం, బ్యాచ్ల దగ్గర ఉన్నాం. మనం వాక్యం ఎటువైపు ఉంటే మనం అటువైపు ఉంటాం. రాకడ ఎల్లప్పుడూ సూచన ఉంటుంది, మరియు మేఘ రూపంలో వస్తున్న దాన్ని రాకడ అంటున్నాడు ఆయన. అది 7వ ముద్ర నెరవేర్పు అంటున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? కానీ కొంతమంది పాస్టర్లు లేదండి ఇది రాకడ అంటే రాకడే అని బలంగా కూర్చున్నారు. ఎందుకు? ఈ యొక్క వర్తమానాల్ని సమగ్రంగా చూడాలా, అన్నిటిని మొత్తం దగ్గరికి తీసుకొచ్చి చూడాలి. కానీ ఏదో 2 పుస్తకాలు చదివి దాంట్లో ఉన్నది మాత్రం పట్టుకున్నాం అనుకోండి రాకడ అంటాం, మరికొన్ని పట్టుకొని చూసామనుకోండి సూచన అంచాము. అట్లా కాదు, అన్ని కలిపి తీసుకొచ్చి ఒక చోట పెడితేనే మొత్తం బయటపడతా ఉంటుంది. మేఘము రాకడలో భాగము, అది సూచనయు, అది 7వ ముద్ర నెరవేర్పు థియోఫనీ అయి ఉన్నది. అది ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నమ్ముచున్నారా? ఇదే మనకు వాగ్దానం చేయబడిన పరౌష్య. పరౌష్య అంటే ఏమని చెప్పాను? an entrance has been taken place for whom has been with us already. ఎవరి కోసమైతే ద్వారం తీయబడి ఉన్నదో ఆయన ఇదిగో మనతోనే ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడా? అంటే పరౌష్య జరిగిందా? ఆ వాగ్దానం నెరవేర్పు జరుగుతుందా? కానీ అపహాసకులు ఉన్నారు. అయ్యా అపహాసకులారా, వాగ్దానం నెరవేర్పు జరిగింది, రాకడ ఏందంటుంటే ఇంకా ఉన్నారేంటి అని అడిగారు అనుకోండి, మేము చేయగలిగేది ఏం లేదు. ఎందుకున్నారంటే మేము ఉన్నాము. సూచన మాత్రమే నమ్మేవారులారా. దేవుని యొక్క ప్రవక్త అంటాడు ప్రకటన 10లో, ఇదిగో బలిష్ఠుడైన దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట కదా. 7వ ముద్రలో ఉన్న అరగంట నిశ్శబ్దము ప్రకటన 10లో నెరవేర్పు జరిగింది. అసలు ఆ అరగంట నిశ్శబ్దాన్ని వివరించడానికి ప్రకటన 10వ అధ్యాయాన్ని ముట్టకుండా నిరూపించగలిగే నరమాతుడి భూమి మీద లేడు. ఆమేన్. అంతేనా కదా? ఇప్పుడు 7th సీల్ అంటేనే ప్రభువుని భూమి మీదకి దించుట అని చెప్పాడా? 7వ ముద్ర 10వ అధ్యాయం నెరవేర్పు జరిగిందని చెప్పాడా? అంటే 10వ అధ్యాయం దిగి వచ్చుటేనా? ఖచ్చితంగా. కానీ మధ్యలో నీకు ఎక్కడో షార్ట్ సర్క్యూట్ జరిగింది సహోదరుడా. నీకు ఒక మంచి ఎలక్ట్రీషియన్ అవసరం. పరిశుద్ధాత్ముడు అని ఎలక్ట్రీషియన్కి పంపిస్తాను, ప్రార్థన చేసుకొని పొందుకో, నువ్వు ఖచ్చితంగా పట్టుకోగలుగుతావు. ఆమేన్. ఈ రాకడలో కూడా నా మాట వినండి, ఈ 7వ ముద్ర అనేటువంటి రాకడలన్నిటిలో కూడా 7వ ముద్ర 3 మడతల్లో ఉంది. ఆమేన్. మొదటి మడత ఏంటి? దేవునిలో ఉన్నదంతా క్రీస్తులో కుమ్మరించుకొనుట, క్రీస్తులో ఉన్నదంతా వధువులో కుమ్మరించుకొనుట, అప్పుడు తిరిగి మళ్ళీ ఏదేనుకు తీసుకెళ్ళబడుట. అంతేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ అనాదిలో సృష్టి ఆరంభం నుంచి ఎప్పుడైతే తనలో నుంచి ఎవ్వరూ సమీపింపలేనటువంటి వెలుగు తేజస్సులో ఉన్నప్పుడు ఆయన తనలో నుంచి కొంత భాగాన్ని లోగోస్గా తీశాడు. చూసారా? అక్కడ 7వ ముద్ర ప్రారంభమైంది. అక్కడ 7వ ముద్ర ప్రారంభమై అక్కడి నుంచి క్రీస్తు శరీరధారిగా వచ్చేంత వరకు కూడా ఆ సంపూర్ణతలో నెరవేర్పు జరిగేంతగా వచ్చిన రాకడలన్నీ కూడా మొదటి మడతల 7వ ముద్ర రాకడలు. 7వ ముద్రలో మొదటి మడత రాకడలు. అయ్యా రాకడలో చాలా విషయాలు చెప్తా, జాగ్రత్త పట్టుకోండి. 7వ ముద్రలో మొదటి మడత రాకడలు అవి.
తర్వాత ఈ క్రీస్తులో ఉన్నది ఎత్తబాటు జరిగే వరకు ఏదేదైతే ప్రవక్తలలో వస్తున్నాడో, మేఘంలో వస్తున్నాడో, అగ్నిస్తంభంలో వస్తున్నాడో, ఏ రూపంలో వచ్చి ఆయన భూమి తాకుతున్నాడో అవన్నీ కూడా క్రీస్తులో ఉండి వధువులో కుమ్మరించుకుంటున్నటువంటి 7వ ముద్రలోని 2వ మడత రాకడలవి. కరెక్టేనా? అంగీకరిస్తున్నారా? ఆ తదుపరి వస్తున్న రాకడలు ఏవైతే ఉన్నావో ఎప్పుడెప్పుడు బూరలప్పుడు, ఇసరు పాత్రలప్పుడు, అర్మగిద్దుని యుద్ధం అప్పుడు, 1000 పరిపాలన అప్పుడు వచ్చే రాకడలన్నీ కూడా మరలా ఏదేనులాగా మార్చడానికి వచ్చే రాకడలన్నీ. ఆ 3 మడతలు కలిగినటువంటి 7వ ముద్రలో ఉన్న రాకడలన్నీ ఇక్కడ నెరవేర్పు జరుగుతున్నాయి. సంగమా, రాకడ జరిగిందా? బలంగా గట్టిగా సూచన చూస్తున్నారా? థియోఫనీ అనుభవిస్తున్నారా? 7వ ముద్రను అంగీకరిస్తున్నారా? బ్యాచ్లో ఉండబాకండి, వాక్యం వైపు నిలబడండి. దేవుడిని మనల్ని దీవించును గాక. సమయాన్ని స్థానిక సంఘానికి అప్పచెప్తా ఉన్నాను. హల్లెలూయా. సంఘంలో సహోదరులకి 3 మడతల గురించి చాలాసార్లు చెప్పారు కదండి, 3 మడతల గురించి. అయితే నేను ఆ 3 మడతల గురించి చెప్పాను. విజయరాయపాలెంలో ఈ 3 రకాల్లో కూడా సైట్లు పెట్టి, కోటాలు పెట్టి బోధించి, ఆ కోటాలకి ప్రసంగి గారు ఉన్నారు, నేను ఉన్నారు. అప్పుడు ఏదో సిద్ధాంత ప్రకారంగా తీసుకురాలేదనుకో. నేను బోధించిన తర్వాత వీళ్ళు 2 బ్యాచ్లు అయిపోయారు. 2 బ్యాచ్లు అయిపోతే నేను ఈ బ్యాచ్తో కలాలో ఈ బ్యాచ్తో కలాలో అర్థం కాక, అర్థమైందండి. వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడదామంటే కాబట్టి ఇనిలా లేరు, ఇనిలా ఉంటే చెప్పగలం, అంతే కదా. ఇప్పుడు చక్కగా మరి నిత్యంగా కొన్ని సమయాల్లో కొంతమంది నన్ను ప్రశ్నిస్తుంటే వాళ్ళకి అర్థమయ్యేలో చెప్పడానికి కూడా ప్రయత్నం చేశాను. జ్యోతమ్మ గారు ఇంటికాడ ఈ రాకడ కోసం, ఈ రహస్య ఈ ప్రాసెస్ కోసం చెప్పినప్పుడు మాట్లాడారండి. అంటే వాళ్ళని మనం తృణీకరించొద్దు, ఇది పరిస్థితి అని చెప్పేసి నేను చెప్పాను. అయితే ఏంటంటే దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉంది. నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు చెప్పాలో అలా చెప్పాలి. అర్థమైందండి? ఎవరు చెప్పాలో అది చెప్పడానికి కూడా సమయం ఉందంట, అది అర్థం చేసుకోవడానికి కూడా సమయం ఉందంట. ఎందుకనా? దేవుడికి స్తోత్రం. అందుకేనా అయ్యలారు ఇదేనా సమయం? నిజమేనా? దేవుడికి స్తోత్రం. మన అందరూ అర్థం చేసుకోవడానికి, మీరు అందరూ అర్థం చేసుకోవడానికి ఇదేనా సమయము? దేవుడికి స్తోత్రం. నిత్యంగా చక్కగా నేను ఆశించాను. ఎందుకంటే ఇది దైవజనులు ఇది క్లీన్గా ఆయన నోటప్పుడు చెప్తే బాగుంటుందని నేను ఆశించాను. నేను ఇది చెప్పమని మీకు చెప్పానండి? లేదు, చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి దేవుడే దీన్ని ఈ శివకూటంలో బయటకొచ్చి అందరినీ సెట్ చేయడానికి ప్రభు మన మధ్యలోకి దిగొచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి చక్కటి వర్తమానం అందించారు దైవజనులు. నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. నేను సరిగ్గా చూడలేకపోయి పట్టించుకోలేకపోయాను. మరి చక్కగా మాతో ఉండి చక్కగా మరి అన్ని సద్గుణాలు నిజంగా నేను వచ్చేటప్పుడు మరి గంట నుంచి పెట్టేసాను దారిలోనే దైవజాన్ని. మరి అయినా సరే ఆయన ఆ డిమాండ్ వైపు కూర్చోండి ఫ్యాన్ కోసం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాక్యం వచ్చేప్పుడు గర్భిలో చెప్పిన ఫ్యాన్ కోసం మరి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. నిజంగా ఏదేమైనప్పటికీ దేవుడి కృప అందరూ కూడా చేసి నిలబడదాం, దేవుడికి సమర్పించుకుంటాం. ప్రభు మరి డౌట్లన్నీ తీరినాయి కదా రాకడ గురించి. ఏమండి ఆది కాడి నుంచి ఎక్కడెక్కడ దిగి వచ్చాడో అది కూడా ఫస్ట్ నన్ను ప్రశ్నించారు. పాంప్లెట్ చూసి కొంతమంది పీడి సుందర గారి బ్యాచ్
3 రాకళ్ళు ఎక్కడ ఉన్నాయని చెప్పి ఫోన్ చేశారు. నేను అన్నాను రండి 3 రాత్రులు సూత్రుగా అన్నాను. అందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే నేను ఏం చేశాను కదా 3 రాకలు కాదు బైబిల్లో 8 రాకలు కదా 8 రాకలు చూపిస్తానంటే ఆది కాడి నుంచి రాక టక 10 నిమిషాలు మాట్లాడితే ఇంకా సమాధానం లేదు. బీడి సుందరగా బ్యాచ్ ఆ మొదటి రోజు ఇది ఎప్పుడంటే 2018లో జరిగింది. దేవునికి స్తోత్రం. కానీ దేవుడు ఖచ్చితంగా సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేద్దాం. ప్రభువా నిత్యం ఈ రాత్రి ఈ యొక్క ఉదయకాలము నా డౌట్లన్నీ తీర్చావు ప్రభా. మా కోసం దిగివచ్చావు తండ్రి. ఓ నాయన బయలుపరుచుకున్నావు ప్రభా. నిత్యంగా ప్రభా దైవజనులు మా మధ్యలో నడిపించావు తండ్రి. ఓ నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా. ఇదిగో నాయన సమయ స్త్రీ దగ్గరికి వచ్చి ఎలా బయలుపరుచుకున్నావో ఆ జక్కయ్య దగ్గరికి వచ్చి ఎలా బయలుపరుచుకున్నావో ఆ శిశువుల దగ్గరికి వచ్చి ఎలా బయలుపరుచుకున్నావు తండ్రి. అలాగే ఒక్కొక్కరికి బయలుపరుచుకున్నావు ప్రభా. ఆ శివరు గొర్రె పిల్లలైనా ఆ కలవరి శిలువలో వచ్చినప్పుడు ప్రభా సమాప్తం అయ్యిందన్నా ప్రభా. ఓ నిత్యంగా ప్రభా. ఓ ఎత్తబడ్డానికి ప్రభా. ఓ ఆ ఎన్నికలో ఉన్న ఆ శివరి వ్యక్తినైనా ఆ ఏర్పాట్లోకి వచ్చే వరకు ప్రభా. ఓ ఆ శక్తిని పొందుకునే వరకు ప్రభా ఈ ప్రాసెస్ లో మేము ఉన్నాం ప్రభా. నిత్యంగా తండ్రి. ఓ నాయన ఒక రోజు మేము ప్రభా ఇదిగో నాయన ఆ 2వ రాకడ పరిపూర్ణతను మేము చూడబోతున్నాం తండ్రి. ఓ నీతో మధ్యాకాశంలో ఇందులో ఉండబోతున్నాం ప్రభా. ఓ నువ్వు అనుగ్రహించిన ప్రభు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. హల్లెలూయా. స్తోత్రాలు ప్రభా. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. సాంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగా నీటిలంకరించి సిద్ధపడుమా. సాంగమా వినుమా. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు ప్రసంగి గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సృష్టికర్త, 7వ ముద్ర మా ప్రభువానికి స్తోత్రం. ఇదిగో నాయన అనేకమైన ప్రభు కోణాల్లో నుంచి మీ దాసుడు ఎవడబడిన ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రాంతంలో ప్రభు ఇదిగో సదురు గారి యొక్క ప్రభు ఈ యొక్క సంఘములో తండ్రి చక్కని విషయాలు నాయన ఓ నాయన ప్రభు మాకు బయలుపరిచినందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇది మానవుల యొక్క ప్రభు తండ్రి కాదు కానీ ప్రవర్తనలో నుంచి వచ్చినటువంటి ఆ భవిష్యత్తుతో దిగి వచ్చినటువంటి ఆ మేఘ స్తంభం నుంచి వచ్చినటువంటి ఎంత మార్పుగా నువ్వు దిగి వచ్చి ఓ మాకు అనేక విషయాలు బోధించావు. ఇదిగో నాయన ప్రభు తండ్రి దీనికోసం ప్రభా ఈ ఆంధ్రప్రదేశ్ లో తండ్రి ఓ అనేక రీతులుగా ప్రభా ఓ వాదాపవాదాలు జరుగుతుండగా ప్రభు నీ కుమారుని నిలబెట్టుకున్నాడు, ఈ సేవకు నిలబెట్టుకున్న ప్రభా ఓ నాయన ప్రభు అనేక విషయాలు ప్రభా తండ్రి నాయన ఓ నువ్వు బయలుపరిచిన దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయానికి స్తోత్రములు వందనాలు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నాయన సంఘాన్ని కూడా ఈ ప్రాంతంలో జ్ఞాపం చేసుకోండి. ఈ సేవకులు సత్కునాలను జ్ఞాపం చేసుకోండి. ఇదిగో వారికి కూడా ప్రభా ఇంకనో ప్రభా ఓ ప్రభా ఇంకనో ప్రభా అనేక విషయాలు అనేక ప్రభా మర్మాలు బయలుపరచండి. సంఘాన్ని కూడా బలపరచండి నాయన, సేవను బలపరచండి ప్రభా. ఎక్కడైతే అనేక సంఘాలు ఉన్నాయో ప్రభు వారందరూ దీవించండి ప్రభా, ఆస్వాదించండి ప్రభా. ఇప్పుడు వచ్చిన వారందరూ కూడా దీవించండి, ఆస్వాదించండి నాయన. గొప్ప ప్రత్యక్షతను గొప్ప బయలుపాటు పొందుకుదురుగాక ఓ ప్రభా తండ్రి నాయన ఓ ఎత్తబాట్లు ఉందిరుగాక ప్రభు. అలాగే తల్లి ఆయన దాసులు కూడా వర్తమానం ఇచ్చినటువంటి మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రభు ఏమని పెట్టారు ప్రభు ఈ యొక్క చివరి దినాల్లో ప్రభు ఎవరిస్తున్న మీద ఆయన ఈ ఆత్మను కుమరిస్తారా ప్రభు. అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. వారికి ఇచ్చినటువంటి ఓ కుటుంబాన్ని ఓ సేవను కూడా దీవించండి, ఆశ్రయించండి. అనేక చోట్ల ప్రభు బహు బలంగా వారు కూడా సహాయం చేయండి ప్రభు. ఓ చివరి దినాల్లో ప్రభు అనేక ప్రభు మరుగైన మన్నాను ఆయన ప్రభు ఈ దాసుడు ద్వారా ఆయన అనేక ప్రాంతాలు తీసుకెళ్లి ప్రభు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగే ప్రభు ఆరోగ్యము, శక్తిని, బలమును, పరిశుద్ధాత్మ అభిషేకాలు దయచేయండి. అలాగే ఆయన స్థానిక సంఘాన్ని అలాగే సేవకుని ఇప్పుడు వచ్చిన వారందరినీ కుటుంబం దీవించమని ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి.
యేసు రక్తమే జయము 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 కలుగుగాక. ఆమేన్. యేసు క్రీస్తు వారి యొక్క కృప సమాధానము వాక్యం అందించిన దైవజనులకు సంఘములకు కూడి వచ్చిన వీళ్ళందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు గమనం తోడు నేడు ఆదరించి నడిపించి బలపరిచి కృప చూపి కాపాడును గాక. ఆమేన్. God bless you. దేవుని దీవించును గాక. ఆమేన్. మరి